ఓకే. సో ఈరోజు ఏంటంటే లాస్ట్ సెక్షన్ మనం గిట్ స్టాష్ అంటే ఏంటి, స్టాష్ మెమరీ ఎలా క్రియేట్ చేయాలి, దెన్ ఇన్ కేస్ ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ఎలా రిజాల్వ్ చేయాలి. ఓకే. సో మెర్జ్ కి రీబేస్ కి డిఫరెన్స్ ఏంటి, సో మెర్జ్ ఎప్పుడు మెర్జ్ యూజ్ చేస్తే ఏం జరుగుతుంది, రీబేస్ యూజ్ చేస్తే ఏం జరుగుతుంది, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా అలియాజెస్ ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే. సో ఈరోజు టాపిక్ ఏంటంటే సో ట్యాగ్స్ ఎలా క్రియేట్ చేయాలి. సో ట్యాగ్స్ అనేది సేమ్ లైక్ దట్ బ్రాంచెస్ లాగానే ఉంటుందని, ట్యాగ్స్ అంటే ఏంటి, ట్యాగ్స్ ఎలా క్రియేట్ చేయాలి, దెన్ ట్యాగ్స్ వల్ల యూజ్ ఏంటి, ఆ ట్యాగ్స్ ని మన లోకల్ రిపాజిటరీ నుంచి సెంట్రలైజ్డ్ రిపాజిటరీ అంటే బ్రాంచ్ ని మనం ఎలాగైతే పుష్ చేసాము, బ్రాంచ్ ని డిలీట్ చేసాం కదండి, అదే విధంగా ట్యాగ్స్ ని ఎలా డిలీట్ చేయాలి, ఎవ్రీథింగ్ ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. వన్స్ ట్యాగ్స్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత సో మనకి ఇగ్నోర్ ఫైల్స్ అనే కాన్సెప్ట్ ఉంది, ఆ ఇగ్నోర్ ఫైల్స్ డిస్కస్ చేసుకొని దెన్ చెర్రీ పిక్ ఒక కమాండ్ ఉందండి, దెన్ రీబేస్ ఐ థింక్ సో అమెండ్ కమాండ్ ఇవన్నీ కొన్ని ఉన్నాయండి. దెన్ ఆ తర్వాత ఎంటైర్ ప్రాసెస్ అంతా డిస్కస్ చేసుకుందాం అండి. ఓకే. ఈరోజు సో ఫస్ట్ ఏంటంటే ట్యాగ్స్ కాన్సెప్ట్ చెప్తున్నాను. సో గిట్ ట్యాగ్. సో ట్యాగ్స్ అంటే ఏంటంటే నథింగ్ అండి, ఇప్పుడు మీ దగ్గర కోడ్ ఉంటుంది కదండి, సో ఆల్రెడీ మనం డెవలప్ చేసిన కోడ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఉంటుంది కదా. సో మనం ఆల్రెడీ లాస్ట్ సెక్షన్ లో మనం ఇక్కడ సో ఇక్కడ చూడండి, ఎవరికైనా గిట్ పుల్ కి గిట్ పుష్ కి ఏదైనా డిఫరెన్స్ ఉంటే ఇప్పుడు నా రిపాజిటరీలో చూడండి ఇక్కడ, సో సంథింగ్ ఫైల్ 1 ఫైల్ 2 ఫైల్ 3 ఇలాగే ఉంది. ఎనీథింగ్ నేను ఏదైనా ఇక్కడ ఫైల్స్ క్రియేట్ చేసి దెన్ నా సెంట్రలైజ్డ్ రిపాజిటరీకి పుష్ చేస్తే సో రిజెక్ట్ చేస్తుందండి. ఎందుకంటే రీజన్ ఏంటి, సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో సమ్ డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి, దెన్ వాటన్నిటిని నేను ఏంటి పుల్ చేసుకోవాలి. సో గిట్ పుల్ అనే కమాండ్ క్లిక్ చేస్తే ఎనీథింగ్ ఏదైనా డేటా నా సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో మోడిఫికేషన్స్ ఉంటే ఆ డేటా అంతా నా లోకల్ రిపాజిటరీకి అప్డేట్ అవుతుంది. చూడండి ఇక్కడ, సో ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన డేటా అంతా ఎవ్రీథింగ్ నా లోకల్ రిపాజిటరీకి అప్డేట్ అయింది. సో ఇంత డేటా ఉందండి, సో ఇంత డేటా అంతా నా లోకల్ రిపాజిటరీకి అప్డేట్ అయింది. ఓకే. సో ఇంత డేటా అంతా నా లోకల్ రిపాజిటరీకి అప్డేట్ అయింది. చూడండి ఇక్కడ డేటా అంతా వచ్చింది. ప్రీవియస్ గా ఓన్లీ 5-6 ఫైల్స్ మాత్రం ఉన్నాయి. ఓకే. ట్యాగ్స్ అనేది సో మనం టు మార్క్ రిలీజ్ పాయింట్ ఆఫ్ యువర్ కోడ్ ఆర్ డేటా. సో ట్యాగ్స్ ని ఎగ్జాక్ట్ గా ఏమనుకోవచ్చు అనుకుంటే, సో టు మార్క్ రిలీజ్ పాయింట్ ఆఫ్ యువర్ కోడ్ ఆర్ డేటా. సో మీరు ఎక్కడైతే రిలీజ్ చేయాలనుకున్నారో, న్యూ వర్షన్ రిలీజ్ చేయాలనుకున్నారో ఆ వర్షన్ వరకు రిలీజ్ చేసేదాన్ని ట్యాగ్స్ అంటారండి. సో ఆ వర్షన్ వరకు మనం క్రియేట్ చేసి రిలీజ్ చేసేదాన్ని ట్యాగ్స్ అంటారండి. సో ఇప్పుడు సంథింగ్ నువ్వు గిట్ లాగ్ అనే కమాండ్ క్లిక్ చేస్తే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ, సో గిట్ లాగ్ -5 ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ -5 ఇచ్చాను. సో నీకు ఆల్ 5 లాగ్స్ అని ఇక్కడ డిస్ప్లే చేసాయండి, 5 లాగ్స్ అని డిస్ప్లే చేసాయి. సంథింగ్ మీరు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ సంథింగ్ కమిట్స్ ఉన్నాయనుకోండి. సో కమిట్ 1 అంటే ఇది ఫస్ట్ కమిట్ అనుకోండి, సెకండ్ కమిట్, థర్డ్ కమిట్, ఫోర్త్ కమిట్, ఫిఫ్త్ కమిట్, ఇలా 5 కమిట్స్ ఉన్నాయనుకోండి. సో మీరు నార్మల్ గా ట్యాగ్ గాని క్రియేట్ చేస్తారనుకోండి. సో నార్మల్ గా మీరు ట్యాగ్ గాని క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే, బై డిఫాల్ట్ లేటెస్ట్ కమిట్ ఐడి, సో మీరు ఏదైతే లేటెస్ట్ గా కమిట్ చేసింటారో ఆ కమిట్ వరకు మీకు ట్యాగ్ అనేది క్రియేట్ అవుతుంది. సో బై డిఫాల్ట్ ఈ కమిట్ ఐడి వరకు నాకు ట్యాగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. ఈ డిఫాల్ట్ ఈ కమిట్ ఐడి వరకు ట్యాగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, లిమిట్. సో ఇన్ కేస్ సో బై డిఫాల్ట్ అంతవరకు లేటెస్ట్ కమిట్ ఐడి తీసుకుంటుందండి. మీరు ట్యాగ్ బై డిఫాల్ట్ మీరు ఏదైనా గిట్ ట్యాగ్ నేమ్ ఎనీథింగ్ ఏదైనా ఇచ్చారంటే బై డిఫాల్ట్ లేటెస్ట్ కమిట్ ఐడి ఏదైతే ఉంటుందో అంతవరకు మీకు ట్యాగ్ ఐడి తీసుకునేస్తుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి మీరు, ఇక్కడ నాకు T1, సో నేను ఏం చేస్తానంటే ఇంతవరకు T1 అని ఒక ట్యాగ్ ని క్రియేట్ చేస్తాను అనుకోండి. సో థర్డ్ కమిట్ ఐడి వరకు T1 అని ఒక ట్యాగ్ కమిట్ ఐడిని క్రియేట్ చేశాను. సో నెక్స్ట్ తర్వాత నేను ఏం చేశాను, ఆల్రెడీ కోడ్ ని ఏదైనా మోడిఫికేషన్ చేశాను. సో మోడిఫికేషన్ చేసి దెన్ అగైన్ కమిట్ చేశాను. సో 1 కమిట్, దెన్ సెకండ్ కమిట్. సో ఇప్పుడు ఏంటంటే నేను అగైన్ ఇక్కడ T2 అనే కమిట్ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, లేదా T1.1 అనే ఒక ట్యాగ్ ని క్రియేట్ చేస్తున్నాను. T1.1 అనే ఒక ట్యాగ్ ని క్రియేట్ చేస్తున్నాను. అంటే T1.1 ట్యాగ్ లో ఓన్లీ ఇక్కడి నుంచి డేటా ఉంటుందా, ఇక్కడి నుంచి డేటా ఉంటుందా అంటే మొత్తం అండి. ఇప్పుడు సంథింగ్ మీ దగ్గర ఇప్పుడు ఏదో ఒక వర్షన్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఏంటంటే ఒక కోడ్ డెవలప్ చేశారు. సో ఎంటైర్ మీ దగ్గర ఏదో కోడ్ ఉందండి, సమ్ XYZ కోడ్ డెవలప్ చేశారు మీరు. సో సంథింగ్ మీరు X.1 అని ఒక న్యూ రిలీజ్ చేశారండి. సో X.1 అని చెప్పి ఒక న్యూ రిలీజ్ చేశారు. సో ఇప్పుడు మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే Y.1 అని ఒక న్యూ రిలీజ్ చేయాలి. సో Y.1 అని చెప్పి ఒక న్యూ రిలీజ్ చేయాలి. ఓకే. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఉంటుంది కదండి ఇక్కడ, ఈ డేటాలో సంథింగ్ మోడిఫికేషన్ చేస్తారు, ఇంకా ఏదైనా కావాలంటే కొన్ని ఫైల్స్ ఇవన్నీ యాడ్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటి X.1 లో
సో ట్యాక్స్ అండి చెప్తున్నా, ట్యాక్స్ అవ్వలేదు, ప్లీజ్ వెయిట్ చేయండి. ఓకే, సో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా, సో ప్లీజ్ వెయిట్ అండి. సో ఇక్కడ చూడండి, సో సంథింగ్ x.1 లో సంథింగ్ నీకు ఇంతవరకు ఈ 3 కమిట్ ఐడీస్ ఉన్నాయి అనుకోండి. సో 3 కమిట్ ఐడీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏంటి y.1 కి ఇప్పుడు ఇంకొక 3 కమిట్స్ అంటే న్యూ డేటా యాడ్ చేశాను, సంథింగ్ న్యూ ఫైల్స్ క్రియేట్ చేశాను అంటే y.1 కి ఎంటైర్ కోడ్ వస్తుందండి. అంటే ఓన్లీ న్యూ ఫైల్స్ మాత్రమే కాదు, ఎంటైర్ కోడ్ వస్తుందండి, ఎంటైర్ కోడ్. ఇప్పుడు సంథింగ్ జావా 1.7 ఉంది అనుకోండి. సో జావా 1.7 రిలీజ్ చేశారు. దాని తర్వాత ఏంటి 1.8 రిలీజ్ చేశారు. 1.8 రిలీజ్ చేస్తే ఇప్పుడు 1.7 కి ఆల్రెడీ ఏదో ఎగ్జిస్టింగ్ కోడ్ ఉంటుంది కదా, ఈ కోడ్ అంతా వదిలేసి న్యూ కోడ్ ని క్రియేట్ చేస్తారా? ఈ ఉన్నదానికి సంథింగ్ ఏదో యాడ్ చేసి న్యూ రిలీజ్ చేస్తారండి. అదే విధంగా 9 రిలీజ్ చేశారు. సో ఉన్నదానికి యాడ్ చేసి న్యూ రిలీజ్ చేస్తారండి. అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ దగ్గర నెంబర్ ఆఫ్ కమిట్ ఐడీస్ అండి ఇవన్నీ. సో ఇవన్నీ ఏంటంటే నెంబర్ ఆఫ్ కమిట్ ఐడీస్. సో నెంబర్ ఆఫ్ కమిట్ ఐడీస్ కదా. ఇప్పుడు సంథింగ్ మీరు T1 అనే ట్యాగ్ ని ఇంతవరకు రిలీజ్ చేశారు. సో T1 అనే ట్యాగ్ ని ఇంతవరకు రిలీజ్ చేశారు. ఈ కమిట్ ఐడి వరకు ట్యాగ్ ని రిలీజ్ చేశారు. సో నెక్స్ట్ కమిట్ ఐడి నెక్స్ట్ కమిట్ లో మీరు ఏదైనా పర్టికులర్ ట్యాగ్ ని రిలీజ్ చేస్తా ఉంటే 1.1 కావచ్చు, 1.2 కావచ్చు, ఇలా ఏదైనా ట్యాగ్ ని రిలీజ్ చేస్తా ఉంటే అంటే ఈ ట్యాగ్ లో ఏంటంటే ఎంటైర్ మొత్తం నీ లాస్ట్ కమిట్ నుంచి లేటెస్ట్ కమిట్ ఐడి వరకు మొత్తం డేటా ఉంటుంది. సో T1 అంటే లాస్ట్ కమిట్ నుంచి నువ్వు ఎంతవరకు అయితే క్రియేట్ చేసావు అంతవరకు ట్యాగ్ ఐడి ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు ఏదైనా ఫ్యూచర్ లో ఇంకా నెంబర్ ఆఫ్ ఫైల్స్ క్రియేట్ చేశారు. సో నెంబర్ ఆఫ్ ఫైల్స్ క్రియేట్ చేసి ఇక్కడ T1.2 అని రిలీజ్ చేశారు. అంటే T1.2 లో ఏంటి ఎంటైర్ డేటా ఉంటుంది. ఓకే, ఎంటైర్ డేటా ఉంటుంది. అంటే న్యూ రిలీజ్ చేసినప్పుడు ఓల్డ్ ప్లస్ న్యూ అండి. ఓల్డ్ ప్లస్ న్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ ట్యాగ్ అండి. సో ఇప్పుడు ఎలా ఉంటుంది చూడండి, ఆల్రెడీ మనం నెంబర్ ఆఫ్ లాగ్స్ అన్ని క్రియేట్ చేసామండి. సో మనం ఆల్రెడీ లాగ్ కమిట్ ఐడీస్ అన్ని క్రియేట్ చేసాం కదా. సో గిట్ లాగ్ -1 లైన్, సో -10 ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి ఏంటి నెంబర్ ఆఫ్ కమిట్ ఐడీస్ ఉన్నాయి, లేదా 20 ఇస్తున్నాను. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ కమిట్ ఐడీస్ ఉన్నాయండి. ఇవన్నీ ఏంటి మన నెంబర్ ఆఫ్ కమిట్ ఐడీస్. సో ఇప్పుడు బై డిఫాల్ట్ గా మీరు గిట్ ట్యాగ్ అనే కమాండ్ హిట్ చేస్తారు అనుకోండి. సో ట్యాగ్స్ ఎలా క్రియేట్ చేస్తారంటే గిట్ ట్యాగ్. సో గిట్ ట్యాగ్ అనే కమాండ్ హిట్ చేస్తే మీకు ఏదైనా ఆల్రెడీ మీ మిషన్ లో ట్యాగ్స్ ఏదైనా ఉంటే ఆ ట్యాగ్స్ అని ఇక్కడ లిస్ట్ చేస్తాను. ఓకే, సో మీ మిషన్ లో ఆల్రెడీ ఏదైనా ట్యాగ్స్ ఉంటే ఆ ట్యాగ్స్ అని ఇక్కడ లిస్ట్ చేస్తాను. ఓకే, సో మన మిషన్ లో ఎటువంటి ట్యాగ్స్ ని ఇంతవరకు క్రియేట్ చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ ట్యాగ్స్ ఏం డిస్ప్లే చేయట్లేదు. సో బ్యాచ్ 27 కదండి. సో గిట్ ట్యాగ్ అనే కమాండ్ హిట్ చేస్తే టు ట్యాగ్ ద అంటే మన సర్వర్ లో ఎన్నైతే ట్యాగ్స్ ఉన్నా ట్యాగ్స్ అనే లిస్ట్ చేస్తుంది. ఓకే, లేదా -L లిస్ట్ అనే కమాండ్ హిట్ చేసిన ప్రాబ్లం లేదు. సో గిట్ ట్యాగ్ -L ఇచ్చిన ప్రాబ్లం లేదని నీకు ట్యాగ్స్ అన్ని లిస్ట్ చేస్తుంది, లేదా గిట్ ట్యాగ్ అని ఇచ్చిన ఎనఫ్. సో ఇప్పుడు ఏంటంటే నువ్వు ట్యాగ్ ని క్రియేట్ చేయాలి, ఒక స్పెసిఫిక్ ట్యాగ్ నువ్వు క్రియేట్ చేయాలి. సో ట్యాగ్ ని క్రియేట్ చేయాలని కమాండ్ ఏంటంటే గిట్ ట్యాగ్. సో గిట్ ట్యాగ్ నీ ట్యాగ్ నేమ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను v1.1 అనే ఒక ట్యాగ్ ని క్రియేట్ చేయాలనుకున్నాను. సో v1.1 అనే ఒక ట్యాగ్ ని క్రియేట్ చేయాలనుకున్నాను. సో గిట్ ట్యాగ్ నేమ్ హిట్ చేసావు అనుకోండి. సో ట్యాగ్ నేమ్ హిట్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు నీకు 100 కమిట్స్ ఉన్నా ఆ 100 కమిట్ అంటే లేటెస్ట్ కమిట్ ఐడి ఏదైతే ఉందో దాని వరకు ట్యాగ్ క్రియేట్ అవుతుందండి. అంటే పర్టికులర్ కమిట్ ఐడి వరకు నీకు ట్యాగ్ క్రియేట్ అవ్వాలంటే నేను చెప్తాను కమాండ్. ఓకే, పక్కన కమిట్ ఐడి ఇస్తే ఎనఫ్ అండి. సో గిట్ ట్యాగ్ ఓన్లీ నీ ట్యాగ్ నేమ్ డిఫైన్ చేసావంటే లేటెస్ట్ కమిట్ ఐడి ఏదైతే ఉంటుందో అంతవరకు నీకు ట్యాగ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో గిట్ ట్యాగ్ నేమ్ అండి. సో నాకు ట్యాగ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు అగైన్ మీరు గిట్ ట్యాగ్ అనే కమాండ్ హిట్ చేస్తే నీకు ట్యాగ్స్ అనేది లిస్ట్ చేస్తుంది. సో ఇన్ కేస్ ఇక్కడ నీకు v1.1 అనే ట్యాగ్ డిస్ప్లే వస్తుంది కదా, ఆ ట్యాగ్ ఎంతవరకు క్రియేట్ అయింది ఎవ్రీథింగ్ నువ్వు తెలుసుకోవాలనుకున్న కమాండ్ ఏంటంటే నార్మల్ గా నువ్వు గిట్ లాగ్ అనే కమాండ్ హిట్ చేసినా, సో గిట్ లాగ్ అనే కమాండ్ హిట్ చేసినా ఎవ్రీథింగ్ నీకు ఇక్కడ ట్యాగ్ నేమ్ డిస్ప్లే వస్తుంది అండి. సో పర్టికులర్ గా ఈ కమిట్ ఐడి వరకు ట్యాగ్ క్రియేట్ అయింది అని డిస్ప్లే వస్తుంది. లేదా ఇక్కడ నువ్వు గిట్ ట్యాగ్ అనే కమాండ్ హిట్ చేసినప్పుడు ట్యాగ్ నేమ్ డిస్ప్లే వస్తుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం గిట్ షో, సో గిట్ షో అనే కమాండ్ హిట్ చేసుకుని చెక్ చేయొచ్చండి. సో గిట్ షో దెన్ నీ ట్యాగ్ నేమ్ అండి. సో ట్యాగ్ నేమ్ ఏంటి v1.1. సో ఈ కమాండ్ హిట్ చేస్తే ఆ పర్టికులర్ ట్యాగ్ లో అంటే కమిట్ ఐడి అంటే ఏంటంటే నీకు ఎంతవరకు ట్యాగ్ క్రియేట్ అయిందని చెప్పి నీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా డిస్ప్లే వస్తుంది. అంటే ఏ కమిట్ ఐడి వరకు నీకు ట్యాగ్ క్రియేట్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ డిస్ప్లే వస్తుంది. చూడండి ఇక్కడ. సో కన్ఫ్యూజ్ అవుతూ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో క్లియర్ గా స్క్రీన్. సో ఇప్పుడు చూడండి నేను గిట్ లాగ్ అనే కమాండ్ హిట్ చేస్తాను. ఇక్కడ నాకు ఎటువంటి ట్యాగ్స్ ఏం డిస్ప్లే చేయట్లేదు. సో ఎనీథింగ్ నీకు ఏదైనా ట్యాగ్ ఉంటే ఇక్కడ డిస్ప్లే వస్తుందండి. ట్యాగ్ అని ఇలా డిస్ప్లే వస్తుంది. సో నాకు ఇంతవరకు ట్యాగ్స్ ఏం లేవండి. నేనేం చేస్తున్నాను ఇప్పుడు న్యూ ట్యాగ్ అని క్రియేట్ చేస్తున్నాను. సో గిట్ ట్యాగ్
సో ఫర్ ఎగ్జాంపుల్ నేను v-1.1 సో 1.1 అని ఒక ట్యాగ్ ని క్రియేట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ గిట్ ట్యాగ్ v-1.1. సో ఇప్పుడు మనకు ట్యాగ్ క్రియేట్ అయిందా? సో ఇప్పుడు మీరు చెక్ చేయండి గిట్ లాగ్ -1 line 25. సో ప్రీవియస్ గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ నీకు ఏదైనా ట్యాగ్ నేమ్ ఎనీథింగ్ ఏదైనా డిఫైన్ చేసిందా లేదండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఇక్కడ సో ట్యాగ్ నేమ్ ఏంటి v-1.1. నేనేం చెప్పాను? సో గిట్ ట్యాగ్ మీరు ట్యాగ్ నేమ్ హిట్ చేయగానే బై డిఫాల్ట్ గా లేటెస్ట్ కమిట్ ఐడి ఏదైతే ఉంటుందో సో బై డిఫాల్ట్ గా లేటెస్ట్ కమిట్ ఐడి ఏదైతే ఉంటుందో అంతవరకు మీకు ఏమవుతుంది ట్యాగ్ అనేది క్రియేట్ అవుతుంది. సో బై డిఫాల్ట్ గా లేటెస్ట్ కమిట్ ఐడి ఏదైతే ఉంటుందో అంతవరకు మీకు ట్యాగ్ క్రియేట్ అవుతుంది చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి లేటెస్ట్ కమిట్ ఐడి వరకు నాకు ట్యాగ్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు గిట్ ట్యాగ్ అనే కమాండ్ హిట్ చేయండి. సో గిట్ ట్యాగ్ సో ఇక్కడ చూడండి v-1.1. సో నువ్వు గిట్ లాగ్ అనే కమాండ్ హిట్ చేసినా నువ్వు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. లాగ్స్ అని ఇక్కడ నువ్వు చెక్ చేసుకోవచ్చు. లాగ్స్ దగ్గర నీకు ట్యాగ్ అనే ఇన్ఫర్మేషన్ కూడా డిస్ప్లే వస్తుంది. లేదా నువ్వు ఇక్కడ గిట్ షో కమాండ్ ఉంది కదా గిట్ షో ఇది ట్యాగ్ నేమ్ అండి. సో నా ట్యాగ్ నేమ్ ఏంటి v-1.1. సో ఈ కమాండ్ హిట్ చేసిన అంటే నీకు ఎంతవరకు ట్యాగ్ క్రియేట్ అయింది సో నీకు ఎంతవరకు ట్యాగ్ క్రియేట్ అయింది ఆ ట్యాగ్ కమిట్ ఐడి ఏంటి సో యాక్చువల్ గా ఆ యూజర్ నేమ్ ఏంటి సో ఆ యూజర్ నేమ్ ఏంటి ఎప్పుడు కమిట్ చేశారు సంథింగ్ ఆ మెసేజ్ ఏంటి కమిట్ మెసేజ్ ఏంటి ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అంతా డిస్ప్లే చేసిందండి. సో ఇక్కడ కావ్య షేర్ చేసిందండి అంటే ఈ ఫైల్ ని కావ్య కమిట్ చేసింది. కావ్య కమిట్ చేసినంత వరకు నేను ఏం చేశాను ఇక్కడ ట్యాగ్ క్రియేట్ చేశాను. ఓకే ట్యాగ్ క్రియేట్ చేశాను చూడండి ఇక్కడ. సో ట్యాగ్ నేమ్ కూడా నీకు డిఫాల్ట్ గా వచ్చింది. అంటే ఈ కమిట్ ఐడి బేస్ చేసుకొని నీకు ఎంతవరకు ట్యాగ్ క్రియేట్ అయిందో నువ్వు చెక్ చేసుకోవచ్చు అండి. FV011BC వరకు నాకు కమిట్ ఐడి అనేది క్రియేట్ అయింది. ఓకే ఇప్పుడు బాగానే ఉందండి. సో ఇప్పుడు నువ్వు డిఫాల్ట్ గా ఇక్కడ నీకు 100 ఫైల్స్ ఉన్నా సో 100 ఫైల్స్ ఉన్నా నీకు గిట్ ట్యాగ్ అనే కమాండ్ హిట్ చేస్తే లేటెస్ట్ ఫైల్ కి నీకు కమిట్ ఐడి క్రియేట్ అవుతుంది. ఇన్ కేసు నాకు ఇక్కడ 100 ఫైల్స్ ఉన్నాయి. సో 100 ఫైల్స్ లో నాకు ఏంటంటే ఓన్లీ పర్టికులర్ గా ఈ ఫైల్ వరకే ట్యాగ్ క్రియేట్ కావాలి. సో ఓన్లీ ఈ ఫైల్ వరకే నాకు ట్యాగ్ క్రియేట్ కావాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం అంటే సింపుల్ అండి. మీరు ట్యాగ్ క్రియేట్ చేస్తున్నారు కదా గిట్ ట్యాగ్ దెన్ ట్యాగ్ నేమ్ సో పక్కన ఆ కమిట్ ఐడి హిట్ చేస్తే ఎనఫ్ అండి. సో దీనికి కమిట్ ఐడి ఉంటుంది కదండి. సో ఈ పర్టికులర్ నీకు ఎంతవరకు కావాలనుకున్నా ఆ కమిట్ ఐడి హిట్ చేస్తే ఎనఫ్ అండి. ఇంతవరకు నీకు ట్యాగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే ఇంతవరకు నీకు ట్యాగ్ అనేది క్రియేట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ చూడండి నేను మళ్ళీ డిలీట్ చేస్తున్నాను. సో శాంపిల్ మీకు అర్థం అవడానికి ఇది ట్యాగ్ క్రియేట్ చేశాను. సో క్లియర్ ద స్క్రీన్. సో గిట్ ట్యాగ్ సో నేను నార్మల్ గా ట్యాగ్ ని డిలీట్ చేసేస్తున్నాను. గిట్ ట్యాగ్ ని డిలీట్ చేయాలంటే సో గిట్ ట్యాగ్ -t మీ ట్యాగ్ నేమ్ అండి. సో v-1.1. సో ఇక్కడ చెక్ చేయండి ఇప్పుడు గిట్ ట్యాగ్ అనే కమాండ్ హిట్ చేయండి. నథింగ్ ఎటువంటి కమాండ్ ఇక్కడ లేదు అంటే నీకు ట్యాగ్స్ ఏం డిస్ప్లే చేయట్లేదు. సో గిట్ లాగ్ -1 line 25 ఇక్కడ చూడండి ట్యాగ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఓకే ట్యాగ్ అనేది రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ శాంపిల్ అనే ఒక ఫైల్ ఉంది చూడండి. సో శాంపిల్ అనే ఫైల్ ఉంది కదా లేదా ఇక్కడ వరకు నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి F1 to F5 అనే వరకు ఒక కమిట్ ఐడి క్రియేట్ చేస్తాను అంటే ట్యాగ్ క్రియేట్ చేస్తాను. ట్యాగ్ v1.1 అనే ఒక ట్యాగ్ ని క్రియేట్ చేస్తాను. సో ఇంతవరకు నేను సెకండ్ ట్యాగ్ ని క్రియేట్ చేస్తాను. ఇంతవరకు నేను ఏం చేస్తాను అంటే థర్డ్ ట్యాగ్ ని క్రియేట్ చేస్తాను అంటే 3 ట్యాగ్స్ క్రియేట్ చేస్తాను. ఓకే 3 ట్యాగ్స్ క్రియేట్ చేస్తాను. చూడండి ఇక్కడ గిట్ ట్యాగ్ సో v-1.1. సో v-1.1 నాకు ఎంతవరకు క్రియేట్ అవ్వాలి ఈ కమిట్ ఐడి వరకు క్రియేట్ అవ్వాలండి. చూడండి ఇక్కడ సో కమిట్ ఐడి హిట్ చేశాను. ఇప్పుడు సేమ్ కమాండ్ హిట్ చేయండి మీరు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇంతవరకు నేను ఈ కమిట్ ఐడి యూజ్ చేసి ట్యాగ్ క్రియేట్ చేస్తాను కదా ట్యాగ్ v-1.1. సో v-1.1. సో ఇక్కడ చూడండి ట్యాగ్ క్రియేట్ అయిపోయింది. దెన్ నేనేం చేస్తున్నాను ఈ శాంపిల్ ఫైల్ వరకు ఇంకో ట్యాగ్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి గిట్ ట్యాగ్ సో గిట్ ట్యాగ్ v-1.2 దెన్ ఈ కమిట్ ఐడి హిట్ చేయండి. సో ఆ పర్టికులర్ కమిట్ ఐడి వరకు మీకు ట్యాగ్ క్రియేట్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి ఇప్పుడు సో గిట్ లాగ్ -1 line సో ఇంతవరకు v-1.1 ట్యాగ్ క్రియేట్ అయింది. అంటే ఏంటంటే ఈ ప్రీవియస్ గా కమిట్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ కమిట్స్ అంతటికి నీకు v-1.1 ట్యాగ్ క్రియేట్ అయింది. సో ఈ ఫైల్స్ ప్లస్ అప్ టు ఈ ఫైల్స్ వరకు నీకేంటి v-1.2 అనే ట్యాగ్ క్రియేట్ అయింది. నెక్స్ట్ నేను ఇక్కడికి v-1.3 అని ఇంకొక న్యూ ట్యాగ్ ని క్రియేట్ చేస్తున్నాను. సో గిట్ ట్యాగ్ సో గిట్ ట్యాగ్ v-1.3. సో v-1.3. సో ఇప్పుడు ఏంటి నాకు లేటెస్ట్ ఫైల్ వరకు ట్యాగ్ క్రియేట్ అయింది. సో ఈ v-1.3 లో ఏముంటది 1.1 ప్లస్ 1.2 ప్లస్ దెన్ ఇవన్నీ అండి. సో ఇవన్నీ కలిపితే 1.3 అండి. సో ఇప్పుడు మీరు చెక్ చేయండి గిట్ ట్యాగ్ మీ 3 ట్యాగ్స్ ఇక్కడ డిస్ప్లే చేసి ఉంటుంది. సో ఇంకా మీ షో కమాండ్ ఎవ్రీథింగ్ యూజ్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ట్యాగ్స్ ని మీరు సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో పుష్ చేయాలి. సో ట్యాగ్స్ ని సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో పుష్ చేస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అంటే ఈ ట్యాగ్ లో ఎంతవరకు కోడ్ ఉంది ఏంటని క్లియర్ గా అర్థమవుతుంది. సో నార్మల్ గా మీరు గిట్ ట్యాగ్ సో గిట్ ట్యాగ్ నేమ్ హిట్ చేసి దెన్ పర్టికులర్ కమిట్ ఐడి కూడా ట్యాగ్ క్రియేట్ చేస్తారండి. సో గిట్ ట్యాగ్
సో ట్యాగ్ నేమ్ సో VF1 1.2 సంథింగ్ ఇలా క్రియేట్ చేసి దెన్ కమిట్ ఐడి హిట్ చేశారు, ఆ పర్టికులర్ కమిట్ ఐడి వరకు మీకు ట్యాగ్ క్రియేట్ అయింది. సో తర్వాత గిట్ ట్యాగ్ అనే కమాండ్ హిట్ చేస్తే నీ ట్యాగ్స్ అన్ని లిస్ట్ చేస్తాయి. సో మీరు లోకల్ మెషిన్ లో డిలీట్ చేయాలంటే కమాండ్ ఏం యూజ్ చేశారు, గిట్ ట్యాగ్ -d విత్ ట్యాగ్ నేమ్ అండి. సో సంథింగ్ VF1 1.1 VF1 1.2 సో మీ ట్యాగ్ నేమ్ హిట్ చేస్తే ఆటోమేటిక్ గా నీకు ఏంటి ఆ ట్యాగ్ అనేది డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ట్యాగ్ ని సెంట్రలైజ్డ్ రిపాజిట్ లో పుష్ చేయాలి. సో ట్యాగ్ మీరు ఏంటి సెంట్రలైజ్డ్ రిపాజిట్ లో పుష్ చేయాలి. సో సెంట్రలైజ్డ్ రిపాజిట్ లో పుష్ చేయాలంటే సేమ్ అండి, బ్రాంచ్ ని ఎలా పుష్ చేసాం, సో బ్రాంచ్ ని ఎలా పుష్ చేసామండి సెంట్రలైజ్డ్ రిపాజిట్ లకి మన లోకల్ మిషన్ నుంచి సేమ్ కమాండ్ అండి. ఎవరన్నా కమాండ్ చెప్పండి, పింగ్ చేయండి, కమాండ్ పింగ్ చేయండి. సో మన లోకల్ మిషన్ లో మనం ఏదైనా డిఫరెంట్ బ్రాంచెస్ క్రియేట్ చేస్తే ఆ డిఫరెంట్ బ్రాంచ్ ని సెంట్రలైజ్డ్ రిపాజిట్ లో పుష్ చేసాం కదండి, ఏ కమాండ్ యూజ్ చేసి పుష్ చేసాం, గిట్ పుష్ ఆరిజిన్ -d బ్రాంచ్ నేమ్, అది డిలీట్ అండి, డిలీట్ చేయడానికి అది -d అంటే డిలీట్ అండి, పుష్ చేయడానికి గిట్ పుష్ ఓన్లీ గిట్ పుష్ పాత్. సో ఇంకో కమాండ్ యా గిట్ పుష్ ఆరిజిన్ బ్రాంచ్ నేమ్ అండి, కరెక్ట్ అండి. ఓకే గిట్ పుష్ ఆరిజిన్ బ్రాంచ్ నేమ్ లైక్ దట్. దీనికి ఏంటంటే సో గిట్ పుష్ ఓకే గిట్ పుష్ దెన్ ఆరిజిన్, సో ఆరిజిన్ ని ట్యాగ్ నేమ్ అండి. సో నా ట్యాగ్ నేమ్ ఏంటి VF1 1.1. సో ఈ కమాండ్ హిట్ చేస్తే ఏమవుతుంది, నా ట్యాగ్ అనేది సెంట్రలైజ్డ్ రిపాజిట్ లో పుష్ అవుతుంది. సో గిట్ పుష్ ఆరిజిన్ ఈ ట్యాగ్ నేమ్ హిట్ చేస్తే దెన్ ఈ ట్యాగ్ అనేది నా సెంట్రలైజ్డ్ రిపాజిట్ లోకి అప్లోడ్ అవుతుంది. చూడండి ఇక్కడ, సో గిట్ పుష్ ఆరిజిన్ ట్యాగ్ నేమ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను VF1 1.1 అనే ట్యాగ్ ని పుష్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మీకు VF1 1.1 అనే ట్యాగ్ క్రియేట్ అయింది. మన సెంట్రలైజ్డ్ రిపాజిట్ లోకి ఎంటర్ అవ్వండి. సో సెంట్రలైజ్డ్ రిపాజిట్ లోకి ఎంటర్ ఇక్కడ చెక్ చేయండి. సో 27 బ్యాచ్ కదా, సో ఇక్కడ చెక్ చేయండి. ప్రీవియస్ గా మనకు బ్రాంచెస్ కూడా 0 బై డిఫాల్ట్ 1 ఉండేది, మాస్టర్ అనే బ్రాంచ్ మాత్రం ఉండేది. తర్వాత మనం డిఫరెంట్ బ్రాంచెస్ పుష్ చేసాం. ఇక్కడ చూడండి రిలీజెస్, మీకు రిలీజెస్ అనేది కావాలంటే మీరు రిపాజిట్ లో చెక్ చేసుకోండి, 0 అని ఉంటుంది బై డిఫాల్ట్. సో ఇప్పుడు నేను న్యూ రిలీజ్ ని పుష్ చేస్తాను కదా, ట్యాగ్ ని పుష్ చేస్తాను కాబట్టి ఇక్కడ 1 అనేది ఉందండి. సో 1 అనేది ఉంది చూడండి ఇక్కడ VF1 1.1. సో VF1 1.1 అనే ట్యాగ్ ని ఎంతవరకు క్రియేట్ చేశాను, సో ఈ కమిట్ ఐడి వరకు క్రియేట్ చేస్తాను అంటే B9 0. సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ కమిట్ ఐడి, సో B9 0 కావాలంటే ఇక్కడ చెక్ చేయండి జిప్. సో జిప్ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో జిప్ ఫైల్ మీద క్లిక్ చేస్తే దాని ఆటోమేటిక్ గా నాకు ఎంటైర్ కోడ్ అంతా డౌన్లోడ్ అయింది. సో కావాలంటే ఇక్కడ చెక్ చేయండి. సో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి సో దాని లోపలికి ఎంటర్ అవ్వండి. చూడండి ఇక్కడ సో B9199 అనే డైరెక్ట్ లో ఇంత డేటా ఉందండి. సో ఇంత డేటా ఉంది. సో ఇన్ కేస్ మీరు ఇప్పుడు సో సంథింగ్ ఈ కమిట్ ఐడి వరకు వెళ్ళారనుకోండి, సో ఈ డేటా ఈ ఎంటైర్ డేటా ప్లస్ ఈ డేటా అంతా ఉంటుంది. ఓకే ఇంకా చాలా లాక్స్ ఉన్నాయండి. నేను గిట్ లాగానే కమెంట్ చేస్తే నెంబర్ ఆఫ్ లాక్స్ ని డిస్ప్లే చేస్తే అరౌండ్ మనకు 50-60 లాక్స్ ఉన్నాయి. దెన్ ఎవ్రీథింగ్ నేను అన్ని లాక్స్ అని చెక్ చేయలేదు, ఓన్లీ 25 లాక్స్ మాత్రం చెక్ చేశాను, అప్ టు హియర్ ట్యాగ్ తీసుకున్నాను. సో ఇంకా మీరు నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ ని ఎలా పుష్ చేస్తారు, సో మీ సెంట్రలైజ్డ్ రిపాజిట్ లకి ఇంకేదైనా మీరు డిఫరెంట్ ట్యాగ్స్ ని పుష్ చేయాలి. సో లేదా ఇంకా మనకి ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయండి, సో 2 ట్యాగ్స్ పెండింగ్ ఉన్నాయండి. సో VF1 1.2 ఒకటి, VF1 1.3 ఒకటి, 2 ట్యాగ్స్ పెండింగ్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు 2 ట్యాగ్స్ ని అట్ ఎ టైం సెంట్రలైజ్డ్ రిపాజిట్ లో పుష్ చేయాలి. అంటే నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ ని అట్ ఎ టైం మీరు సెంట్రలైజ్డ్ రిపాజిట్ లో పుష్ చేయాలి. ఓకే సో అలాంటప్పుడు కమాండ్ ఏంటంటే గిట్ పుష్, సో గిట్ పుష్ --- ట్యాగ్స్ అనే కమాండ్ హిట్ చేయండి. సో పర్టికులర్ కాదండి, పర్టికులర్ గా పుష్ చేయాలంటే ఏంటి గిట్ పుష్ ఆరిజిన్ నీ ట్యాగ్ నేమ్ హిట్ చేస్తే ఆటోమేటిక్ గా పర్టికులర్ ట్యాగ్ అనేది నీ సెంట్రలైజ్డ్ రిపాజిట్ లోకి అప్లోడ్ అవుతుందండి. సో ఇప్పుడు నేను ఏ కమాండ్ హిట్ చేశాను, గిట్ పుష్ దెన్ --- ట్యాగ్స్ అని ఇచ్చేసానండి. సో నీ లోకల్ మిషన్ లో ఎన్ని ట్యాగ్స్ అయితే ఉంటాయో అన్ని ట్యాగ్స్ ని సెంట్రలైజ్డ్ రిపాజిట్ లోకి అప్డేట్ చేయండి. సో ఇప్పుడు ఆల్రెడీ ఏంటి ట్యాగ్ VF1 1.1 అనేది మనం ఆల్రెడీ సెంట్రలైజ్డ్ రిపాజిట్ లో అప్డేట్ చేస్తున్నాం. దెన్ ఇప్పుడు VF1 1.2 అనే ట్యాగ్ అప్లోడ్ అయింది. సో VF1 1.3 అనేది అప్లోడ్ అయింది. చూడండి ఇక్కడ సో మీ సెంట్రలైజ్డ్ రిపాజిట్ లోకి ఎంటర్ ఇక్కడ రిఫ్రెష్ ఇవ్వండి. చూడండి ఇక్కడ VF1 1.2 1.3 సో మొత్తం క్రియేట్ అయింది. చూడండి ఇక్కడ
సో నీకు ఇక్కడ మీ బ్యాచ్ 27 అనే దాన్ని క్లిక్ చేస్తే 3 రిలీజెస్ అని వచ్చి ఉంటాయి. సో 3 రిలీజెస్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ చెక్ చేయండి. సో ట్యాగ్ 1, ట్యాగ్ 2, ట్యాగ్ 3. సో లేటెస్ట్ కంప్లీట్ ఏదైతే ఉందో అంతవరకు మొత్తం ఎంటైర్ కోడ్ అంతా ఈ ట్యాగ్ వరకు రిలీజ్ చేస్తామండి. సో ఇన్ కేస్ గిట్ పుష్, సో వాట్ ఇస్ ద కమాండ్? మీరు అన్ని ట్యాగ్స్ పుష్ చేయాలంటే సెంట్రలైజ్ రిపాజిటరీకి గిట్ పుష్ హైఫన్ ట్యాగ్స్ అనే కమాండ్ క్లిక్ చేస్తే మొత్తం మీ ఆల్ ట్యాగ్స్ అని సెంట్రలైజ్ రిపాజిటరీలో పుష్ చేయొచ్చు. ఎనీథింగ్ మీకు ఏదైనా పర్టికులర్ ట్యాగ్ కావాలంటే ఓన్లీ మనం అన్ని పుష్ చేయండి, బట్ వే ఉందని చెప్తున్నాను మీకు, అంత మించి ఏం అవసరం లేదు. గిట్ పుష్ దెన్ ఆరిజిన్ ట్యాగ్ నేమ్ క్లిక్ చేస్తే అనఫ్. సో ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక ట్యాగ్ ని లోకల్ రిపాజిటరీలో డిలీట్ చేయాలంటే ఏం చెప్పాను? సో గిట్ ట్యాగ్ -d. సో గిట్ ట్యాగ్ -d దెన్ మీ ట్యాగ్ నేమ్ అండి. సో VFN సంథింగ్ మీ ట్యాగ్ నేమ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ లోకల్ మిషన్ లో ట్యాగ్ అనేది డిలీట్ అవుతుంది. సో ఇన్ కేస్ మీ సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో ట్యాగ్ అనేది డిలీట్ అవ్వాలంటే సో సేమ్ కమాండ్ అండి. సో గిట్ పుష్ ఆరిజిన్. సో గిట్ పుష్ ఆరిజిన్ మనం బ్రాంచ్ డిలీట్ చేసాం కదండి, సేమ్ లైక్ దట్ గిట్ పుష్ ఆరిజిన్ -d. సో -d నీ ట్యాగ్ నేమ్ అండి. సో నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ డిలీట్ అవ్వాలంటే ట్యాగ్ నేమ్ స్పేస్ ట్యాగ్ నేమ్ అలా కమాండ్ క్లిక్ చేశారంటే మల్టిపుల్ ట్యాగ్స్ అనేది మీ సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో డిలీట్ అవుతుంది. చూడండి ఇక్కడ. సో ఫస్ట్ నేను లోకల్ మిషన్ లో డిలీట్ చేస్తున్నాను. సో గిట్ ట్యాగ్ -d దెన్ సంథింగ్ ట్యాగ్ నేమ్ అండి. సో VFN 1.1. ఓకే, సారీ VFN అండి. సో VFN. ఓకే, ట్యాగ్ డిలీట్ అయిపోయింది చూడండి. సో గిట్ ట్యాగ్, సో మీ లోకల్ మిషన్ లో డిలీట్ అయిపోయింది. సో అదే విధంగా నేను అన్ని ట్యాగ్స్ కూడా డిలీట్ చేస్తున్నాను. 1.2 దెన్ 1.3. సో 3 ట్యాగ్స్ డిలీట్ చేసాను, చెక్ చేయండి. గిట్ ట్యాగ్ అనే కమాండ్ క్లిక్ చేయండి. సో లోకల్ మిషన్ లో ఎటువంటి ట్యాగ్స్ లేదు, బట్ మీ సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో డిలీట్ అవ్వలేదండి. సో సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో డిలీట్ అవ్వాలంటే దెన్ నేను గిట్ పుష్ ఆరిజిన్ -d దెన్ నీ ట్యాగ్ నేమ్స్ యూజ్ చేయాలండి. సో గిట్ పుష్ ఆరిజిన్, సో గిట్ పుష్ ఆరిజిన్ -d. సో గిట్ పుష్ ఆరిజిన్ -d నా ట్యాగ్ నేమ్ అండి. సో సంథింగ్ ఇక్కడ నేను VFN 1.2 మాత్రం డిలీట్ చేస్తున్నాను. సో VFN 1.2 అనే ట్యాగ్ ని డిలీట్ చేస్తున్నాను. సో చెక్ చేయండి ఇక్కడ 1.2 అనేది డిలీట్ అయిందో లేదో. సో చూడండి ఇక్కడ 2 రిలీజెస్, ఓన్లీ 1.1, 1.3 మాత్రం ఉందండి. సో 1.2 అనేది లేదండి. సో ఇప్పుడు నేను 1.3 దెన్ యాజ్ వెల్ యాజ్ 1.1 కూడా డిలీట్ చేస్తున్నాను. ఓకే, దెన్ టూ ట్యాగ్స్ కూడా డిలీట్ అయ్యాయి చూడండి. ఇప్పుడు చూడండి రిలీజెస్ 0. సో ఇవి కమిట్స్ అండి. టోటల్ ఎన్ని కమిట్స్ చేశారు? 85 కమిట్స్ జరిగాయండి ఇంతవరకు. సో ఎన్ని బ్రాంచెస్ జరిగాయి, ఎన్ని రిలీజెస్, ఎన్ని ట్యాగ్స్ క్రియేట్ చేశారు, కంట్రిబ్యూటర్స్ అంటే ఎంతమందిని రిపాజిటరీ కోడ్ ని పుష్ చేశారు అంటే ఆ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి ఇక్కడ. సో మీ నేమ్స్ అండి. ఓకే, సో ఇక్కడ చూడండి మీరంతా పుష్ చేశారు కదా, ఎన్ని కమిట్స్ చేశారు ఏంటి ఎవ్రీథింగ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు ఎనీవన్, సో ఇప్పుడు మీరు సెంట్రలైజ్డ్ రిపాజిటరీకి మీరు డేటాను పుష్ చేస్తున్నారండి. సో సమ్ ఎక్స్ డెవలపర్ మీ సెంట్రలైజ్డ్ రిపాజిటరీకి డేటాను పుష్ చేయగానే ఆటోమేటిక్ ఒక నోటిఫికేషన్ మెయిల్ రావాలండి. సో ఆటోమేటిక్ ఒక నోటిఫికేషన్ మెయిల్ రావాలి. ఓకే, సో సర్వీసెస్ మనం ఒక ఇంటిగ్రేషన్ సర్వీసెస్ ఏదైనా యాక్టివేట్ చేయాలండి. సో అలాంటప్పుడు ఏంటంటే సేమ్ అండి. సో మన సెట్టింగ్స్, సో ఇక్కడ చూడండి ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ డిస్ప్లే వస్తుంది. సో పుల్ రిక్వెస్ట్ ఎన్ని, ప్రాజెక్ట్స్ ఎన్ని, సో వికీ లేకి దెన్ ఎవ్రీథింగ్ అండి. సో ఇక్కడ సెట్టింగ్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. సో సెట్టింగ్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఆప్షన్స్ అనే దాంతో ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందండి. ఓకే, సో జనరల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, రిపాజిటరీ గురించి జనరల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో నువ్వు రిపాజిటరీ డిలీట్ చేయాలా ఎవ్రీథింగ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ కొలాబరేటర్స్ అంటే మీకు తెలుసండి ఆల్రెడీ. ఇన్ కేస్ ఎవరైనా ఒక న్యూ యూజర్ యాడ్ అయితే ఆ న్యూ యూజర్ కి కొలాబరేషన్ యాక్సెస్ ఇచ్చేదానికి కొలాబరేటర్స్ అనే ఆప్షన్ యూజ్ చేస్తున్నాం. దెన్ ఇక్కడ మీ యూజర్ నేమ్ క్లిక్ చేసి యాడ్ కొలాబరేటర్స్ అని ఇస్తే ఆటోమేటిక్ గా అతనికి ఇన్విటేషన్ ఉంటుంది. ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేస్తే ఇలా ఉంటుంది, స్టిల్ ఇంకా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేయకపోతే ఇలా ఉంటుంది. ఓకే, స్టిల్ ఇంకా ఈ పర్సన్ ఎవరు ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేయలేదండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే బ్రాంచెస్ అండి. సో బ్రాంచెస్ ఆల్రెడీ సేమ్ థింగ్ అండి. సో మనం అక్కడ సెంట్రలైజ్డ్ రిపాజిటరీ బ్రాంచెస్ ఉన్నాయి కదా, సేమ్ థింగ్ అండి. సో ఇన్ కేస్ మీకు ఏదైనా డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటే ఆ బ్రాంచెస్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఓకే, సో ఆ బ్రాంచెస్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి వెబ్ హుక్స్ అనేది డిఫరెంట్ అండి. సో ఇది మనకు జెన్కిన్స్ లో వస్తుందని చెప్తానండి. సో జెన్కిన్స్ లో ఎందుకు వస్తుంది అంటే ఎనీథింగ్ ఇప్పుడు మనం వెబ్ హుక్స్ అనేది ఇంటిగ్రేషన్ చేసాం అనుకోండి, ఎప్పుడైతే ఇక్కడ కోడ్ చేంజ్ అవుతుందో ఆటోమేటిక్ గా మన జెన్కిన్స్ సర్వర్ లో బిల్డ్ అవుతుంది. సో దానికోసం వెబ్ హుక్స్ అనేది యూజ్ చేస్తున్నారండి. ఓకే, సో ఇది జెన్కిన్స్ లో వస్తుందని నేను చెప్తానండి. సో ఇక్కడ చూడండి ఇంటిగ్రేషన్ అండ్ సర్వీసెస్. సో ఇది ఇంపార్టెంట్ అండి, ఇంటిగ్రేషన్ అండ్ సర్వీసెస్. సో ఇంటిగ్రేషన్ అండ్ సర్వీసెస్ ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యాడ్ సర్వీస్. సో యాడ్ సర్వీస్ అనే దాన్ని క్లిక్ చేయండి. యాడ్ సర్వీస్ ని క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే నాకు ఈమెయిల్ నోటిఫికేషన్ రావాలండి.
సో ఈమెయిల్ నోటిఫికేషన్ రావాలి. చూడండి ఇక్కడ ఈమెయిల్ అనే దాన్ని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈమెయిల్ అనే దాన్ని మీద క్లిక్ చేస్తున్నాను. ఎవరికి నోటిఫికేషన్ వెళ్ళాలి? సో ఇన్ కేస్ నా సెంట్రలైజ్డ్ రిపాజిటరీ ఎనీథింగ్ ఏదైనా డేటా డిలీట్ అయినా, కమిట్ జరిగినా, పుష్ జరిగినా, ఎనీథింగ్ ఏం జరిగినా ఏంటంటే ఒక ఈమెయిల్ నోటిఫికేషన్ వెళ్ళాలండి. సో ఎవరికి వెళ్ళాలి ఈమెయిల్ నోటిఫికేషన్? సో ఆ యూజర్ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ డిఫైన్ చేయాలండి. సో ఆ యూజర్ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ డిఫైన్ చేయాలండి. ఓకే, సో జస్ట్ ఈమెయిల్ ఐడి ఇక్కడ డిఫైన్ చేసి దెన్ యాడ్ సర్వీసెస్. సో ఇప్పుడు ఎనీవన్ నా సెంట్రలైజ్డ్ డిపాజిట్ లో కోడ్ పుష్ చేయండి. సో ఎనీవన్ నా సెంట్రలైజ్డ్ డిపాజిట్ లో కోడ్ పుష్ చేయండి, ఆటోమేటిక్ గా నాకు నోటిఫికేషన్ మెయిల్ వెళ్తుంది. సో ఎనీథింగ్ మీరు అగైన్ ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలంటే, డిలీట్ చేసుకోవాలంటే, అగైన్ ఇన్ కేస్ ఏదైనా నెంబర్ ఆఫ్ సర్వీసెస్ గిట్ హెల్ప్ ఇలాంటిది ఏదైనా మనం ఏదైనా యాడ్ చేయాలంటే సో దానికి సంబంధించిన సర్వీసెస్ అని ఇక్కడ ఉంటాయండి. సో డిలీట్ చేయాలంటే ఇక్కడ డిలీట్ అనే దాన్ని క్లిక్ చేస్తే సర్వీస్ అనేది డిలీట్ అవుతుంది. సో ఎనీవన్ ప్లీజ్ సో నా సెంట్రలైజ్డ్ డిపాజిట్ లోకి మీరు ఒక ఫైల్ ని పుష్ చేయండి. సో నార్మల్ ఫైల్ అండి, జస్ట్ ఫైల్ క్రియేట్ చేసి పుష్ చేయండి. న్యూ పర్సన్స్ కి అర్థం కాదండి, సో నాకు తెలుసు, బట్ అబ్జర్వ్ చేయండి. సో ఎందుకంటే ఇన్ కేస్ మీకు ప్రీవియస్ సెక్షన్స్ వింటేనే ఇది అర్థం అవుతుందండి. సో ట్యాక్స్ ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీ కమాండ్ డౌట్ ఉంటుందండి. బట్ అబ్జర్వ్ చేయండి, నో ప్రాబ్లం. సో లెటర్ సెక్షన్ లో ఖచ్చితంగా అర్థం అవుతుంది. జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఎవరన్నా పుష్ చేస్తారా? నా సెంట్రలైజ్డ్ డిపాజిట్ లో పుష్ చేస్తారా? ఎనీవన్ ఎవరు పుష్ చేయలేదా? నేనే పుష్ చేసుకునేదా? అయ్యో పుష్ చేస్తారా? నేను పుష్ చేసుకునేదా అండి? జస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేసి గిట్ పుష్ అనివ్వండి. ఒక ఫైల్ పుష్ చేయడం ఎంతసేపు అండి? సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డైరెక్టరీ క్రియేట్ చేయండి. సో ఇక్కడ కొంతమంది మాత్రం క్రియేట్ చేశారండి, నా సెంట్రలైజ్డ్ డిపాజిట్ లో పుష్ చేశారు. సో ఓన్లీ 7 మెంబర్స్ మాత్రం పుష్ చేస్తారండి. సో ఇక్కడ చూడండి మెయిల్ నోటిఫికేషన్, మెయిల్ చెక్ చేయండి. సో ఇక్కడ చూడండి మీ గిట్హబ్ రిపాజిట్ నుంచి మెయిల్ వచ్చింది. దెన్ ఇక్కడ చూడండి బ్రాంచ్ నేమ్ మాస్టర్ అనే బ్రాంచ్ లో పుష్ చేశారు. సో యూఆర్ఎల్ ఏంటంటే ఇది http://github.com యూజర్ నేమ్, దెన్ రిపాజిటరీ నేమ్, కమిట్ ఐడి చెక్ చేసుకోండి, సేమ్ కమిట్ ఐడి ఉందా లేదు, 439CB. సో ఆ కమిట్ ఐడి పుష్ చేశారు. దెన్ ఎవరు పుష్ చేశారు? రాఘవేంద్ర ప్రవీణ్ కే అనే అతను పుష్ చేశారు ఈమెయిల్ ఐడి. సో రాఘవేంద్ర ఆథర్ నేమ్ ఏంటి? రాఘవేంద్ర. దెన్ ఎప్పుడు పుష్ చేశాడు? ఎవ్రీథింగ్. ఓకే, సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా ఇలా పుష్ చేస్తుంది. సో ఎనీథింగ్ నీ సెంట్రలైజ్డ్ డిపాజిట్ లో ఏదైనా మోడిఫికేషన్ జరిగితే ఆటోమేటిక్ ఎవరైనా పుష్ చేస్తే నీకు ఒక నోటిఫికేషన్ మెయిల్ అనేది వస్తుంది. ఓకే, నోటిఫికేషన్ మెయిల్ అనేది వస్తుంది. సో దాన్ని ఏమంటారంటే ఈమెయిల్ నోటిఫికేషన్ యాడ్ చేయడం ఎలాగంటే జస్ట్ మీ సెట్టింగ్స్ అనే దాన్ని క్లిక్ చేసి ఇంటిగ్రేషన్ అండ్ సర్వీసెస్ ని క్లిక్ చేసి దెన్ ఇక్కడ యాడ్ సర్వీస్ ని క్లిక్ చేసి ఈమెయిల్ అని సెలెక్ట్ చేసి దెన్ అక్కడ ఆథర్ యొక్క ఈమెయిల్ ఐడి క్లిక్ చేస్తే ఎనఫ్ అండి. ఆటోమేటిక్ గా నీకు నోటిఫికేషన్ మెయిల్స్ వస్తూ ఉంటాయి. సో ఎనీథింగ్ మీరు డిలీట్ చేసిన, పుష్ చేసిన, కమిట్ చేసిన ఎవ్రీథింగ్ అండి. సో మీ సెంట్రలైజ్డ్ డిపాజిట్ ఎనీథింగ్ ఏదైనా మోడిఫికేషన్ జరిగితే ఒక నోటిఫికేషన్ మెయిల్ వస్తుంది. దెన్ ఎనీథింగ్ అగైన్ మీరు మోడిఫికేషన్ దీన్ని అగైన్ మీరు ఎడిట్ చేయాలంటే ఎడిట్, డిలీట్ చేయాలంటే డిలీట్ అండి. ఓకే, డిలీట్ కావాలంటే డిలీట్, ఎడిట్ కావాలంటే ఎడిట్ అండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఒకటి ఆలోచించండి. మీరు ఎనీథింగ్ ఏదన్నా నెంబర్ ఆఫ్ ఫైల్స్ క్రియేట్ చేస్తే బై డిఫాల్ట్ గా మనకి ఏంటంటే వర్క్ స్పేస్ ఏరియాలో డిస్ప్లే వస్తుంది. సో వర్క్ స్పేస్ ఏరియాలో డిస్ప్లే వస్తుంది. ఓకే, ఎనీ ఫైల్స్ అండి. సో మనకి 3 ఫేజెస్ ఉన్నాయి కదా, మీరు ఎనీథింగ్ ఏ ఫైల్ క్రియేట్ చేసినా, సో ఏ ఫైల్ క్రియేట్ చేసినా బై డిఫాల్ట్ ఎక్కడ డిస్ప్లే వస్తుంది? వర్క్ స్పేస్. తర్వాత మీరు ఏం చేస్తున్నారు? స్టేజింగ్ గా ఇండెక్స్ ఏరియాకి యాడ్ చేసుకుంటున్నారు. తర్వాత లోకల్ రిపాజిటరీకి యాడ్ చేస్తున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు? మీ గిట్హబ్ రిపాజిటరీలో పుష్ చేస్తున్నారు. ఓకే, తర్వాత మీ గిట్హబ్ రిపాజిటరీలో పుష్ చేస్తున్నారు. సో ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే నాకు కొన్ని ఫైల్స్ ఉన్నాయండి. సంథింగ్ మీరు నెంబర్ ఆఫ్ ఫైల్స్ అన్ని క్రియేట్ చేస్తారు. ఆ నెంబర్ ఆఫ్ ఫైల్స్ అన్ని నీకు ఇక్కడ నీ వర్క్ స్పేస్ అనేది డైరెక్ట్ లో డిస్ప్లే వస్తుంది, అంటే నీ వర్క్ స్పేస్ లో డిస్ప్లే వస్తుంది. బట్ ఈ కొన్ని ఫైల్స్ లో ఈ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి కదండి, ఈ ఫైల్స్ లో నాకు పర్టికులర్ ఫైల్స్ అండి.
సో సంథింగ్ నేను ఏంటంటే మీరు క్రియేట్ చేసిన ఫైల్స్ లో పర్టికులర్ ఫైల్స్ మాత్రం నాకు ఏంటంటే మీరు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మోడిఫికేషన్ చేసిన, ఇప్పుడు జనరల్ గా అబ్జర్వ్ చేయండి, మీరు ఏదైనా ఒక ఫైల్ క్రియేట్ చేశారు, ఆ ఫైల్ మీరు యాడ్ చేశారు, కమిట్ చేశారు, మీ లోకల్ రిపాజిటరీ ఉంటుంది. దెన్ అగైన్ సేమ్ ఫైల్ మళ్ళీ మీరు మోడిఫికేషన్ చేస్తే మోడిఫైడ్ ఫైల్ నీకు డిస్ప్లే వస్తుంది. సో తర్వాత మీరు ఏం చేస్తున్నారు, అగైన్ యాడ్ చేస్తున్నారు, కమిట్ చేస్తున్నారు, ఓకే బాగానే ఉందండి. సో అగైన్ మీరు డేటా మోడిఫికేషన్ చేస్తే అగైన్ ఏం చేస్తుంది, మోడిఫైడ్ ఫైల్ గా మీ వర్క్ స్పేస్ ఏరియాలో డిస్ప్లే వస్తుంది. ఓకే అగైన్ మోడిఫైడ్ ఫైల్ గా నీ వర్క్ స్పేస్ ఏరియాలో డిస్ప్లే వస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ మోడిఫైడ్ నేను ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ నేను కీప్ ఆన్ చేంజెస్ చేస్తా ఉంటానండి. బట్ నాకేంటది ఆ ఫైల్ అనేది వర్క్ స్పేస్ ఏరియాలో డిస్ప్లే చేయకూడదండి. సో మీకు ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ ని మీరు యాడ్ చేశారు, కమిట్ చేశారు, మళ్ళీ మోడిఫికేషన్ చేస్తే మోడిఫైడ్ ఫైల్ గా డిస్ప్లే వస్తుంది. ఓకే మళ్ళీ మోడిఫైడ్ ఫైల్ గా డిస్ప్లే వస్తుంది. సో నేను ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మోడిఫై చేసిన, ఆ ఫైల్ అనేది నాకు ఏంటంటే వర్క్ స్పేస్ ఏరియాలో డిస్ప్లే చేయకూడదు. సో అలాంటప్పుడు మనం ఏంటంటే ఇగ్నోర్ ఫైల్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఓకే ఇగ్నోర్ ఫైల్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో ఆ ఇగ్నోర్ ఫైల్స్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నేను చూస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారండి. సో అగైన్ నేను ఒక న్యూ డైరెక్టరీ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ సంథింగ్ మనకు గిట్ -5 అని ఒక డైరెక్టరీ ఉంది కదా, సో ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో గిట్ బ్యాష్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను, కన్ఫ్యూజ్ అవుతాను. సో ఇక్కడ లెస్ ఫైల్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఎల్ఎస్ మనకి ఇక్కడ ABCDE ఓకే 5 ఫైల్స్ ఉన్నాయి. సో 5 ఫైల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎనీథింగ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఎఫ్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేశాను. సో ఎఫ్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి గిట్ స్టేటస్. సో గిట్ స్టేటస్ అనే కమాండ్ క్లిక్ చేస్తే నాకు ఎక్కడ డిస్ప్లే చేసింది ఆ ఫైల్, వర్క్ స్పేస్ ఏరియాలో డిస్ప్లే చేసింది. ఇప్పుడు మనం నార్మల్ గా ఏం చేస్తున్నాం, గిట్ యాడ్, సో ఆ ఫైల్ యాడ్ చేస్తున్నాం. దాని ఆ తర్వాత ఏం చేస్తున్నాం, గిట్ కమిట్. సో గిట్ కమిట్ సమ్ శాంపిల్ ఎఫ్ ఫైల్, సో సంథింగ్ కమిట్ చేసాం, డన్ అయిపోయింది. సో ఇప్పుడు అగైన్ మీరు ఏంటి గిట్ స్టేటస్ కమాండ్ క్లిక్ చేస్తే, సో గిట్ స్టేటస్ కమాండ్ క్లిక్ చేస్తే నథింగ్ ఇక్కడ ఏం డిస్ప్లే చేయదు. అగైన్ నేను ఆ ఎఫ్ అనే ఫైల్లో సంథింగ్ ఏదైనా డేటా మోడిఫికేషన్ చేశాను అనుకోండి. సో సంథింగ్ నేను ఏదో డేటా యాడ్ చేశాను, ఓకే సంథింగ్ నేను డేటా యాడ్ చేశాను అనుకోండి. సో సంథింగ్ డేటా యాడ్ చేసి నా ఫైల్ సేవ్ చేశాను. సో అబ్జర్వ్ చేయండి అగైన్ మీరు గిట్ స్టేటస్ అనే కమాండ్ క్లిక్ చేయండి. సో గిట్ స్టేటస్ అనే కమాండ్ క్లిక్ చేస్తే మోడిఫైడ్ ఫైల్ గా డిస్ప్లే వస్తుంది. సో అగైన్ ఇన్ కేస్ మీరు యాడ్ చేసి కమిట్ చేశారు అనుకోండి. సో యాడ్ చేశారు, దెన్ గిట్ కమిట్ -f సంథింగ్ ఎఫ్ ఫైల్ సంథింగ్ అగైన్ మీరు కమిట్ చేశారండి. సో అగైన్ ఇప్పుడు మీరు గిట్ స్టేటస్ అనే కమాండ్ క్లిక్ చేయండి. ఓకే నథింగ్ ఇక్కడ డిస్ప్లే చేయట్లేదు, మళ్ళీ మోడిఫికేషన్ చేశారు, డేటా కీప్ ఆన్ చేంజ్ అవుతుందండి. సో F1 కాదు F1, సో VIF. సో కీప్ ఆన్ మళ్ళీ ఇంకేదో మీరు ఎక్స్ట్రా డేటా ఏదో యాడ్ చేశారు. సో సంథింగ్ ఏదో డేటా యాడ్ చేశారు, మళ్ళీ మీరు ఫైల్ సేవ్ చేస్తే, సో ఇప్పుడు చెక్ చేయండి గిట్ స్టేటస్ అనే కమాండ్ క్లిక్ చేయండి, మళ్ళీ మోడిఫైడ్ ఫైల్ గా డిస్ప్లే చేస్తుందండి. సో ఈ F1 అనేది నీకు క్రియేట్ చేయలేదు, జస్ట్ స్వాప్ ఫైల్ గా క్రియేట్ అయింది, లివ్ ఇట్. సో ఇప్పుడు నీకు ఏంటంటే మోడిఫైడ్ ఫైల్ గా ఇక్కడ డిస్ప్లే చేస్తుందండి. ఓకే మోడిఫైడ్ ఫైల్ గా డిస్ప్లే చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఏంటంటే కీప్ ఆన్ చేంజెస్, మీ దగ్గర ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ మీరు కీప్ ఆన్ డేటా ఏంటి మోడిఫికేషన్ చేస్తున్నారు. సో కీప్ ఆన్ డేటా మోడిఫికేషన్ చేస్తే ఏమవుతుంది, డేటా మీకు మోడిఫికేషన్ జరిగినప్పుడల్లా మోడిఫైడ్ ఫైల్ గా నీకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకే మోడిఫైడ్ ఫైల్ గా నీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో నాకు మోడిఫైడ్ ఫైల్ అనేది వర్క్ స్పేస్ ఏరియాలో డిస్ప్లే చేయకూడదు. సో మోడిఫైడ్ ఫైల్ అనేది వర్క్ స్పేస్ ఏరియాలో డిస్ప్లే చేయకూడదు. అలాంటప్పుడు మనం ఏంటంటే ఇగ్నోర్ ఫైల్స్. సో ఇగ్నోర్ ఫైల్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేయించాను. సో ఇగ్నోర్ ఫైల్స్ ఎలా క్రియేట్ చేస్తామంటే ఫస్ట్ మనం ఏంటంటే డాట్ గిట్ ఇగ్నోర్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేయాలండి. సో డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్ నేమ్ ఏమి ఉండాలంటే డాట్ గిట్ ఇగ్నోర్ అని ఉండాలి. సో కంపల్సరీ ఫైల్ నేమ్ డాట్ గిట్ ఇగ్నోర్ అని ఉండాలి. సో డాట్ ఇగ్నోర్ అనే ఫైల్ క్రియేట్ చేసి నెక్స్ట్ నువ్వేం చేస్తామంటే నీకు ఏ ఫైల్స్ అయితే నీకు వర్క్ స్పేస్ ఏరియాలో డిస్ప్లే చేయకూడదు అనుకుంటావో ఆ ఫైల్ నేమ్స్ అనేది నువ్వు ఇక్కడ డిఫైన్ చేయాలి. సో ఫైల్ 1, సో ఫైల్ 2, దెన్ ఫైల్ 3. సో ఇలా మీకు కావాల్సిన ఫైల్ నేమ్స్ అని ఇక్కడ నువ్వు డిఫైన్ చేస్తావు. ఆ ఫైల్ ని సేవ్ చేసి నెక్స్ట్ నువ్వేం చేస్తావు, దెన్ నీ ఫైల్ ని యాడ్ చేయాలి. ఆ డాట్ గిట్ ఇగ్నోర్ అనే ఫైల్ ని యాడ్ చేసి దెన్ కమిట్ చేసేయండి, ఎనఫ్ అండి. సో ఇంకా నువ్వు n నెంబర్ ఆఫ్ టైమ్స్, సో నువ్వు ఆ ఫైల్ 1 ని మోడిఫికేషన్ చేయి, సంథింగ్ ఏదైనా డేటా యాడ్ చేయి, సో డేటా యాడ్ చేసి సేవ్ చేయి, దెన్ అదే విధంగా సంథింగ్ ఆ ఫైల్ 2 ని యాడ్ చేయి, సో ఫైల్ 2 ని డేటా మోడిఫికేషన్ చేయి. ఓకే సో ఫైల్ 2 ని డేటా మోడిఫికేషన్ చేయి. ఓకే ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3. సో ఈ 3 ఫైల్స్ ని నువ్వు కీప్ ఆన్ చేంజెస్ అంటే డేటా చేంజ్ చేయండి. సో డేటా చేంజ్ చేసినాక నీకు ఏంటంటే నువ్వు గిట్ స్టేటస్ అనే కమాండ్ క్లిక్ చేస్తే, సో గిట్
స్టేటస్ అనే కమాండ్ క్లిక్ చేస్తే నీకు అక్కడ వర్క్ స్పేస్ ఏరియాలో ఇంకా డిస్ప్లే చేయదండి, మోడిఫైడ్ ఫైల్స్ గా డిస్ప్లే చేయదు. సో ఎందుకంటే మనం హైడ్ చేసాం ఆ ఫైల్, సో ఇగ్నోర్ ఫైల్స్ లో క్రియేట్ చేసాం. మళ్ళీ నీకు ఇన్ కేస్ ఈ ఫైల్స్ నీకు వర్క్ స్పేస్ ఏరియాలో డిస్ప్లే చేయాలంటే ఈ ఇగ్నోర్ ఫైల్స్ నుంచి నువ్వు రిమూవ్ చేస్తేనే రిమూవ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. సంథింగ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, సో ఇప్పుడు టచ్ ఇక్కడ చూడండి, ఏదో నేను సమ్ ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సమ్ ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను. సో భరత్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే భరత్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. సంథింగ్ కిషోర్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. సారీ, టచ్ ఓకే, కిషోర్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. సంథింగ్ టచ్ ప్రవీణ్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, సంథింగ్ ఎస్వి రావు అని ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నేనేంటి 4 ఫైల్స్ క్రియేట్ చేస్తాను. సో నార్మల్ గా మీరు గిట్ స్టేటస్ అనే కమాండ్ క్లిక్ చేయండి, మీకు ఇక్కడ 4 ఫైల్స్ ఇక్కడ డిస్ప్లే చేసేయండి. సో ఈ స్వాప్ ఫైల్ వదిలేసండి, నేను జస్ట్ F1 అనే ఫైల్ క్రియేట్ చేసి క్యాన్సిల్ చేస్తాను. అంత స్వాప్ ఫైల్ క్రియేట్ అయితే లీవ్ ఇట్ అండి, ఇది వదిలేసాను. సో ఇక్కడ చూడండి, భరత్, కిషోర్, ప్రవీణ్, ఎస్వి రావు 4 ఫైల్స్ క్రియేట్ అయ్యాను. ఓకే, 4 ఫైల్స్ క్రియేట్ అయ్యాయి. సో ఇప్పుడు నార్మల్ గా మీరు ఏం చేయాలి, యాడ్ చేసి కమిట్ చేయాలి. సో నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు ఒక ఇగ్నోర్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో VI, సో సేమ్ పాత్ లో గిట్ ఇగ్నోర్ సో గిట్ ఇగ్నోర్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇన్సైడ్ దట్ ఈ ఫైల్ లోపల ఏంటండి, ఆ ఫైల్ నేమ్ ఏంటి, భరత్, నెక్స్ట్ ఇంకోటి కిషోర్, సో కిషోర్, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రవీణ్, నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఎస్వి రావు. ఓకే, 4 ఫైల్స్ నేను ఇక్కడ డిఫైన్ చేస్తానండి. గిట్ ఇగ్నోర్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేసి ఇన్సైడ్ గిట్ ఇగ్నోర్ అనే ఫైల్ లోపల నేను ఈ ఫైల్ నేమ్స్, ఏ ఫైల్స్ అయితే నాకు హైడ్ అవ్వాలనుకున్నా ఆ ఫైల్ నేమ్ ఇక్కడ డిఫైన్ చేస్తాను. సో నెక్స్ట్ ఈ ఫైల్ సేవ్ చేయండి. సో ఫైల్ సేవ్ చేశాను. ఇప్పుడు మీరు గిట్ స్టేటస్ అనే కమాండ్ చెక్ చేయండి. సో నీకు ఇక్కడ డిస్ప్లే వస్తున్నాయండి, భరత్ ఫైల్ కావచ్చు, కిషోర్ ఫైల్ కావచ్చు, ప్రవీణ్ కావచ్చు, ఎస్వి రావు కావచ్చు, ఇక్కడ నీకు డిస్ప్లే చేయదండి. గిట్ ఇగ్నోర్ అనే ఫైల్ మాత్రం డిస్ప్లే వస్తుంది. సో ఇప్పుడు నేను ఆ ఫైల్స్ అన్నిటిని యాడ్ చేసేస్తున్నాను, లీవ్ ఇట్. సో ఇప్పుడు మనకు ఆ ఫైల్స్ అన్నిటి రిమూవ్ అవడానికి యాడ్ చేసేస్తున్నాను. సో స్వాప్ ఫైల్ మాత్రం యాడ్ అవుతుంది, లీవ్ ఇట్. ఇంకొక ఫైల్ ని క్రియేట్ చేస్తే అంటే VI F1 అనే ఫైల్ ని క్రియేట్ చేస్తే, సో ఇక్కడ చూడండి, సో స్వాప్ ఫైల్ ఎలా క్రియేట్ అయింది, సంథింగ్ డేటా ఇప్పుడు క్రియేట్ చేయండి. సో ఇప్పుడు గిట్ స్టేటస్, ఇప్పుడు ఆ స్వాప్ ఫైల్ రిమూవ్ అవుతుంది, గిట్ యాడ్ ఇట్. సో ఆ స్వాప్ ఫైల్ రిమూవ్ అవడానికి, సో గిట్ యాడ్, ఓకే, గిట్ స్టేటస్, గెట్ డన్. సో గిట్ కమిట్, సో లీవ్ ఇట్ అండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక మామూలుగా మీరు గిట్ స్టేటస్ అనే కమాండ్ క్లిక్ చేస్తే గిట్ ఇగ్నోర్ అనే ఫైల్ డిస్ప్లే వస్తుందండి. సో గిట్ ఇగ్నోర్ అనే ఫైల్ డిస్ప్లే వస్తుంది, జస్ట్ మీరు యాడ్ కమిట్ చేసేస్తారండి. సో నార్మల్ గా మీరు యాడ్ కమిట్ చేసేసారు, ప్రాబ్లం లేదండి. సో ఇప్పుడు నేను చెక్ చేయండి, ఇప్పుడు VI, సో కిషోర్ అనే ఫైల్లో సంథింగ్ డేటాని మోడిఫికేషన్ చేస్తున్నాడు. సో కిషోర్ అనే ఫైల్లో సంథింగ్ డేటాని మోడిఫికేషన్ చేస్తున్నాడు. చూడండి ఇక్కడ, సో హలో కిషోర్. సో ఇక్కడ డేటా యాడ్ చేశాను. సో డేటా యాడ్ చేశాను, నా ఫైల్ ని సేవ్ చేశాను. ఇప్పుడు మీరు చెక్ చేయండి. సో గిట్ స్టేటస్ అనే కమాండ్ యూజ్ చేయండి. సో నీకు ఇక్కడ ఏం డిస్ప్లే చేయట్లేదండి. ఇన్ కేస్ నువ్వు ఇక్కడ అదే గిట్ ఇగ్నోర్ అనే ఫైల్లో లైన్ ఫైల్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ D కావచ్చు, E కావచ్చు, ఏదైనా మోడిఫికేషన్ చేయండి. సో VI ఈ ఫైల్ ని మోడిఫికేషన్ చేస్తున్నాడు, సంథింగ్ ఇక్కడ ఏదో డేటా యాడ్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. సో మీరు గిట్ స్టేటస్ అనే కమాండ్ యూజ్ చేయండి, మోడిఫైడ్ ఫైల్. బట్ ఈ 4 ఫైల్స్ అంటే నువ్వు ఏదైతే ఇంతకుముందు ఫైల్స్ క్రియేట్ చేస్తావు చూడండి, అంటే కిషోర్ కావచ్చు, ప్రవీణ్ కావచ్చు, ఎస్వి రావు కావచ్చు, ఎనీ ఫైల్ అండి, n నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు డేటా మోడిఫికేషన్ చేసినా, సో n నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు డేటా మోడిఫికేషన్ చేసినా ఇంకా దాంతో డేటా అనేది చేంజ్ అవుతుంది. ఓకే, డేటా అనేది చేంజ్ అవుతుంది. చూడండి ఇక్కడ, సో అగైన్ నేను సంథింగ్ డేటా యాడ్ చేశాను. ఓకే, చెక్ చేయండి, గిట్ స్టేటస్ అనే కమెంట్ చెక్ చేయండి, నథింగ్, డేటా నీకు ఇక్కడ డిస్ప్లే చేయట్లేదు, మోడిఫైడ్ ఫైల్ గా నీకు ఇక్కడ డిస్ప్లే చేయట్లేదు. సో అగైన్ చెక్ చేయండి, మళ్ళీ డేటా మోడిఫికేషన్ చేస్తున్నాను. సో సంథింగ్ మళ్ళీ డేటా మోడిఫికేషన్ చేశాను. సో అగైన్ ఈ ఫైల్ ని సేవ్ చేస్తున్నాను, చూడండి ఇక్కడ. సో అగైన్ మళ్ళీ మీరు గిట్ స్టేటస్ అనే కమెంట్ క్లిక్ చేయండి, ఇంకా డిస్ప్లే చేయదండి, హైడ్ అయిపోయినాయండి, ఆ ఫైల్స్ అన్ని హైడ్ అయిపోయినాయి. సో ఎలాంటి సిచ్యువేషన్ ఈ హైడ్ ఫైల్స్ యూజ్ చేస్తాం? సో ఎలాంటి సిచ్యువేషన్ ఈ హైడ్ ఫైల్స్ యూజ్ చేస్తాం అంటే, సో మీకు ఏదైనా లాగ్ ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, సో మీ దగ్గర ఏదైనా లాగ్ ఫైల్స్ ఉన్నాయి. సో లాగ్ ఫైల్స్ ఏంటంటే కీప్ ఆన్ మీకు ఏంటి డేటా అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో మీ దగ్గర ఒక లాగ్ ఫైల్ ఉంది, లాగ్ ఫైల్ ఏంటంటే కీప్ ఆన్ డేటా అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో కీప్ ఆన్ డేటా యాడ్ అయినప్పుడు మీకు డేటా యాడ్ అయినప్పుడల్లా ఏంటి, మీకు అగైన్ మీకు మోడిఫైడ్ ఫైల్ గా డిస్ప్లే వస్తుంది.
సో మోడిఫైడ్ ఫైల్ గా డిస్ప్లే వస్తుంది. సో అగైన్ మీరు గిట్ స్టేటస్ అనే కమాండ్ గిట్ చేస్తే ఇక్కడ మోడిఫైడ్ ఫైల్ గా డిస్ప్లే వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఏంటంటే మీరు ఈ ఇగ్నోర్ ఫైల్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తారండి. సో ఇన్ కేస్ మీరు అగైన్ ఆ డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్ ని మోడిఫికేషన్ చేయండి. డాట్ గిట్ ఇగ్నోర్. సో డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్ లో సంథింగ్ ఇక్కడ చూడండి, నేను ఎస్వి రావ్ అనే ఫైల్ ని డిలీట్ చేశాను. దాన్ని ఇప్పుడు చెక్ చేయండి. సో గిట్ స్టేటస్ అనే కమాండ్ గిట్ చేయండి. సో ఈ డాట్ గిట్ ఇగ్నోర్ అనేది మోడిఫైడ్ ఫైల్ గా డిస్ప్లే వస్తుంది కంపల్సరీ. సో ఎస్వి రావ్ ఇంకెనీథింగ్ మీరు ఏదైనా ఈ ఫైల్లో డేటా ఏదైనా మోడిఫికేషన్ చేస్తే మోడిఫైడ్ ఫైల్ గా డిస్ప్లే వస్తుంది. ఓకే, సో ఇగ్నోర్ ఫైల్స్ అంటే ఎనీథింగ్ మీరు ఏదైనా హైడ్ చేసేదానికి ఇగ్నోర్ ఫైల్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నారు. సో క్లియర్ అండి ఇంతవరకు? ఇప్పుడు ఇండియా మీరు కవర్ చేస్తాను. సో అబ్జర్వ్ చేయండి. సో ప్లీజ్ అండి ఈచ్ అండ్ ఎవరీ వన్ అబ్జర్వ్ చేయండి. సో నేనేం చేస్తున్నట్టు ఇక్కడ లోకల్ మాస్టర్ డిలీట్, రిమోట్ మాస్టర్, ఆరిజిన్ మాస్టర్. సో ఏంటివి నేను చెప్తానండి. ఓకే, రిమోట్ మాస్టర్ ఇది, ఓకే లోకల్ మాస్టర్ ఇది, నెక్స్ట్ ఇదేంటి ఆరిజిన్ మాస్టర్ ఇది. ఏంటి అసలు లోకల్ మాస్టర్ అంటే ఏంటి, రిమోట్ మాస్టర్ అంటే ఏంటి, ఆరిజిన్ మాస్టర్ అంటే ఏంటి? సో లోకల్ మాస్టర్ అంటే ఏంటంటే మన లోకల్ రిపాజిటరీ ఉంది కదండి, మన లోకల్ రిపాజిటరీ అంటే మీరు గిట్ ఇనిట్ అనే కమాండ్ క్లిక్ చేసినా లేదా మీ సెంట్రల్ రిపాజిటరీ నుంచి గిట్ క్లోన్ అనే కమాండ్ క్లిక్ చేసినా దానికి ఇక్కడ రిపాజిటరీ క్రియేట్ అవుతుంది కదా. సో దాన్ని ఏమంటారంటే లోకల్ మాస్టర్ అంటారండి, అంటే మీ లోకల్ మిషన్ అండి. ఓకే, మీ లోకల్ మిషన్. రిమోట్ మాస్టర్ అంటే మన రిపాజిటరీస్ అండి, గిట్ హబ్ రిపాజిటరీ ఇవన్నీ అండి. ఓకే, మన రిపాజిటరీ అండి. సో మన రిపాజిటరీని రిమోట్ మాస్టర్ అంటారు. సో ఆరిజిన్ మాస్టర్ అనేది ఏంటి ఇంకా మనం డిస్కస్ చేయలేదు, ఈరోజు వస్తుందండి. సో ఈరోజు డిస్కస్ చేస్తున్నాం క్లియర్ గా. ఇది ఏంటంటే వన్ టైప్ ఆఫ్ బ్రాంచ్ అండి. సో ఆరిజిన్ మాస్టర్ అనేది కూడా ఏంటంటే వన్ టైప్ ఆఫ్ బ్రాంచ్ అండి. సో రిమోట్ బ్రాంచెస్ అంటారండి. ఓకే, మనం క్లియర్ గా డిస్కస్ చేస్తున్నాం, లీవ్ ఇట్ అండి. సో రిమోట్ మాస్టర్ అంటే మీ గిట్ హబ్ రిపాజిటరీ, సెంట్రలైజ్డ్ రిపాజిటరీ. లోకల్ మాస్టర్ అంటే మీ లోకల్ మిషన్ అనుకోండి. సో మీకు ఆల్రెడీ తెలుసాను. సో ఫస్ట్ మీరేం చేస్తున్నారండి, సో డైరెక్ట్ గా మీ సెంట్రలైజ్డ్ రిపాజిటరీ లో సంథింగ్ ఏదో XYZ సంథింగ్ ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తున్నారు. సంథింగ్ నేను X అనే రిపాజిటరీ క్రియేట్ చేస్తాను అనుకోండి. సో తర్వాత మీరు ఏం చేస్తున్నారు, సో గిట్ క్లోన్ అనే కమాండ్ చేసి మీ లోకల్ మిషన్ లకి క్లోన్ చేసుకుంటున్నారండి. ఓకే, సో గిట్ క్లోన్ అనే కమాండ్ చేసి మీ లోకల్ రిపాజిటరీకి ఆ కోడ్ ని క్లోన్ చేసుకుంటున్నారు. సో గిట్ క్లోన్ దెన్ పాత్ ఆఫ్ ద సెంట్రల్ రిపాజిటరీ ఇచ్చేసి ఆ ఎంటైర్ రిపాజిటరీ అంతా మీ లోకల్ మిషన్ లకి క్లోన్ చేసుకుంటున్నారు. సో వన్ టైం క్లోన్ చేసుకుంటే ఎనఫ్ అండి. సో వన్ టైం క్లోన్ చేసుకుంటే ఎనఫ్. సో ఎందుకు నీ రిపాజిటరీ యొక్క స్ట్రక్చర్ ఎవ్రీథింగ్ మొత్తం నీ లోకల్ రిపాజిటరీ స్టోర్ అవుతుంది. డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్స్ వచ్చి ఎవ్రీథింగ్ ఆ డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్ లో ఆల్ కాన్ఫిగరేషన్ డేటా ఉంటుంది. నీ సెంట్రలైజ్డ్ రిపాజిటరీ URL ఎవ్రీథింగ్ అక్కడ సేవ్ ఉంటుంది. దెన్ అక్కడ నుంచి నీకు ఎవ్రీథింగ్ డేటా పుష్ చేసుకోవాలన్నా ఎవ్రీథింగ్ ఈజీగా పుష్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ నువ్వు గిట్ క్లోన్ అనే కమాండ్ హిట్ చేస్తే నీ సెంట్రలైజ్డ్ రిపాజిటరీ నుంచి నీ లోకల్ మిషన్ లకి సంథింగ్ ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ డౌన్లోడ్ అవుతుంది. సో నువ్వేం చేస్తున్నావు, ఆ ఫోల్డర్ లోపలికి ఎంటర్ అయ్యి దెన్ ఎవ్రీథింగ్ నీకు కావాల్సిన డేటాను అంతా క్రియేట్ చేసి దెన్ అగైన్ నువ్వేం చేస్తున్నావు, యాడ్ అనే కమాండ్ చేసి యాడ్ చేసి కమిట్ చేసి దెన్ అగైన్ నువ్వేం చేస్తున్నావు అండి, గిట్ పుష్ అనే కమాండ్ క్లిక్ చేస్తున్నావు. సో అగైన్ నువ్వేం చేస్తున్నావు, గిట్ పుష్ అనే కమాండ్ క్లిక్ చేస్తున్నావు. సో ఎప్పుడైతే మీరు గిట్ పుష్ అనే కమాండ్ క్లిక్ చేస్తున్నారో, సో గిట్ పుష్ అనే కమాండ్ క్లిక్ చేస్తున్నారో, సో వాట్ ఎవర్ డేటా మీ లోకల్ మెషిన్ లో ఏదైతే మీరు డేటా క్రియేట్ చేసింటారో ఆ డేటా అంతా ఏమవుతుంది, సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో పుష్ అవుతుంది. ఓకే, సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో పుష్ అవుతుంది. సో క్లోన్ పుష్, క్లోన్ అంటే ఎంటైర్ రిపాజిటరీ అంతా నీ లోకల్ మెషిన్ లో డౌన్లోడ్ అవడం. సో పుష్ అంటే ఎంటైర్ కోడ్ అంతా ఇక్కడ మోడిఫికేషన్ చేసిన కోడ్ అంతా నీ సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో పుష్ అవడం. ఓకే, ఇప్పుడు బాగానే ఉందండి. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో పుల్ అనే కమాండ్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం, సో పుల్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే, సో సమ్ ఎక్స్ డెవలపర్ అనుకోండి. సో ఇదేంటంటే సమ్ ఎక్స్ డెవలపర్. సో మీరు కాదండి. సో ఇప్పుడు మీ మిషన్ ఇది అనుకోండి. సో మీ మిషన్ ఇదండి. సో మీ మిషన్ ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవలపర్ 1 అనుకోండి. సో డెవలపర్ 1. సో ఇతను వచ్చేసి డెవలపర్ 2 అనుకోండి. సో సేమ్ రిపాజిటరీని డెవలపర్ 2 కూడా క్లోన్ చేసుకున్నాడు. సో డెవలపర్ 2 కూడా క్లోన్ చేసుకున్నాడు. దెన్ ఇతను సంథింగ్ ఏదో డేటా మోడిఫికేషన్ చేశాడు, అంటే ఫైల్స్ ఏదో క్రియేట్ చేశాడు.
దెన్ ఇతను డేటాని పుష్ చేస్తాడు. సో ఇతను డేటాని పుష్ చేస్తే ఏంటి, ఇక్కడ ఆల్రెడీ నీకు డేటా అనేది సెంట్రలైజ్డ్ రిపాజిటరీ పుష్ చేశాడండి. సో ఇతను ఫస్ట్ పుష్ చేశాడంటే ఓకే, ఇక్కడ సంథింగ్ డేటా యాడ్ అయింది, అంటే ఈ డేటా అనేది నీ లోకల్ రిపాజిటరీలో అప్డేట్ అవ్వలేదు. సో లోకల్ రిపాజిటరీలో అప్డేట్ అవ్వలేదు కాబట్టి నువ్వు ఇప్పుడైతే డేటాని పుష్ చేసేటప్పుడు నీకు సెంట్రలైజ్డ్ రిపాజిటరీ రిజెక్ట్ చేస్తుంది. ఓకే, సెంట్రలైజ్డ్ రిపాజిటరీ రిజెక్ట్ చేస్తుంది. అలాంటప్పుడు నువ్వు ఏం చేయొచ్చు అంటే ఈ డేటానంతా నీ లోకల్ మిషన్ లోకి పుల్ అనే కమాండ్ హిట్ చేసి పుల్ చేస్తున్నావు. సో గిట్ పుల్ అనే కమాండ్ హిట్ చేస్తే ఏం జరుగుతుందంటే, సో గిట్ పుల్ అనే కమాండ్ హిట్ చేస్తే ఏమవుతుంది, నీ ఎంటైర్ డేటా అంతా సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే ఆ మోడిఫికేషన్ జరిగిన డేటా అంతా నీ లోకల్ రిపాజిటరీలో అప్డేట్ అవుతుంది. సో ఎనీథింగ్ అండి, నీ సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో ఏదైనా డేటా మోడిఫికేషన్స్ ఉంటే ఆ మోడిఫికేషన్ అయిన డేటా అంతా నీ సెంట్రలైజ్డ్ రిపాజిటరీ నుంచి నీ లోకల్ రిపాజిటరీకి అప్డేట్ అవుతుంది. ఇన్ కేస్ నీ సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో డేటా మోడిఫికేషన్ జరగాలంటే నువ్వు పుల్ అనే కమాండ్ యూజ్ చేస్తే ఎవ్రీథింగ్ అప్ టు డేట్ అని వస్తుందండి. ఓకే, సో ఎవ్రీథింగ్ అప్ టు డేట్ అని వస్తుంది. సో ఈ పుల్ అనే కాన్సెప్ట్ కూడా మీకు తెలుసండి. సో గిట్ పుల్ తెలుసు, దెన్ గిట్ పుష్ తెలుసు. ఓకే, సో గిట్ పుల్ తెలుసు, గిట్ పుష్ తెలుసు, గిట్ క్లోన్ తెలుసు అండి. ఓకే, ఇంకా యాడ్ కమిట్ ఇవన్నీ మీకు తెలుసండి. సో ఈ ఆరిజిన్ మాస్టర్ అంటే ఎందుకు ఇలా గీసాను, సో నార్మల్గా ఇక్కడే ఇలా గీచి కదా గిట్ పుల్ అని. సో ఎందుకు ఇలా గీసానంటే ఆరిజిన్ మాస్టర్ అనేది ఏంటంటే వన్ టైప్ ఆఫ్ రిమోట్ బ్రాంచెస్ అంటారండి. సో ఆరిజిన్ మాస్టర్ ఏమంటారంటే వన్ టైప్ ఆఫ్ రిమోట్ బ్రాంచెస్ అంటారండి. ఓకే, వన్ టైప్ ఆఫ్ రిమోట్ బ్రాంచెస్ అంటారు. అంటే ఏంటి, మనం నార్మల్ బ్రాంచెస్ డిస్కస్ చేస్తున్నాం కదండి, సేమ్ లైక్ దట్ ఏంటంటే ఆరిజిన్ మాస్టర్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ బ్రాంచ్ అండి. సో ఇప్పుడు గిట్ పుల్ అనేది మీకు అర్థమైందండి. ఎనీథింగ్ మీ సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో డేటా అనేది మోడిఫికేషన్ జరిగితే ఆ మోడిఫికేషన్ జరిగిన డేటాని మీ లోకల్ మిషన్ లో అప్డేట్ చేసుకునేదానికి గిట్ పుల్ అనే కమాండ్ హిట్ చేస్తున్నాం. ఓకే, గిట్ పుల్ అనే కమాండ్ హిట్ చేస్తున్నాం. ఓకే, గిట్ పుల్ అనే కమాండ్ హిట్ చేస్తున్నాం. సో అసలు ఈ గిట్ పుల్ ఏంటి, గిట్ పుల్ కి ఇంకేదైనా ఉందా? సో అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, గిట్ పుల్ ఈజ్ ఈక్వల్ టు ఓకే, గిట్ పుల్ ఈజ్ ఈక్వల్ టు ఫెచ్ ప్లస్ మెర్జ్ అండి. సో గిట్ పుల్ ఈజ్ ఈక్వల్ టు ఫెచ్ ప్లస్ మెర్జ్ అండి. అసలు ఫెచ్ ఏంటి, మెర్జ్ ఏంటి? సో ఇక్కడ చూడండి, గిట్ పుల్ ఈజ్ ఈక్వల్ టు గిట్ ఫెచ్ ప్లస్ గిట్ మెర్జ్ అండి. మెర్జ్ అంటే ఏంటండి, మెర్జ్ అంటే ఏంటి, ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ లో కోడ్ ని కాపీ చేసుకునేదానికి మెర్జ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాను. సో మీకు తెలుసండి నేనేమంటున్నాను ఇక్కడ, సో ఆరిజిన్ మాస్టర్ అనేది వన్ టైప్ ఆఫ్ రిమోట్ బ్రాంచెస్ అండి. ఇవి కూడా బ్రాంచెస్ అండి, రిమోట్ బ్రాంచెస్ అంటున్నాను. సో ఈ రిమోట్ బ్రాంచెస్ ఎలా చెక్ చేస్తాం, ఎవ్రీథింగ్ నేను చెప్తాను. సో రిమోట్ బ్రాంచెస్ ఎలా చెక్ చేస్తాం, నార్మల్ బ్రాంచెస్ ఎలా చెక్ చేస్తాం, రిమోట్ బ్రాంచెస్ ఎలా మెర్జ్ చేస్తాం, ఎవ్రీథింగ్ నేను చెప్తాను. బట్ ఇది కూడా ఏంటి, వన్ టైప్ ఆఫ్ బ్రాంచ్ అండి. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ బ్రాంచ్ అండి. సో మెర్జ్ అనే కమాండ్ మీకు తెలుసండి ఆల్రెడీ. సో మెర్జ్ అనే కమాండ్ తెలుసు. సో మెర్జ్ అనే కమాండ్ ఏంటి, ఒక బ్రాంచ్ నుంచి, సో ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఎక్స్ అనే బ్రాంచ్ ఉంటే ఎక్స్ అనే బ్రాంచ్ నుంచి వై అనే బ్రాంచ్ లోకి నువ్వు డేటాను ఏదైనా కాపీ చేసుకోవాలంటే మెర్జ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ఆ కోడ్ అంతటిని ఎక్స్ బ్రాంచ్ నుంచి వై బ్రాంచ్ లో కాపీ చేసుకున్నాం. మీకు తెలుసండి, ఈ కాన్సెప్ట్ తెలుసు. నెక్స్ట్ ఫెచ్ అనేది ఏంటి, సో ఫెచ్ అంటే నార్మల్ మీనింగ్ ఏంటంటే సెర్చ్ చేయడం అని మీనింగ్ వస్తుంది. ఫెచ్ వెతకడం అని మీనింగ్ వస్తుంది. అంటే నువ్వు గిట్ ఫెచ్ అనే కమాండ్ హిట్ చేస్తే ఏదైతే డేటా నీ సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో మోడిఫికేషన్ జరిగింటుందో, సో ఏదైతే డేటా నీ సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో మోడిఫికేషన్ జరిగింటుందో ఆ డేటా అంతా ఏమవుతుందంటే నీ లోకల్ మిషన్ లోకి అప్డేట్ అవుతుంది. సో గిట్ ఫెచ్ అనే కమాండ్ హిట్ చేస్తే ఇప్పుడు సంథింగ్ నీ సెంట్రలైజ్డ్ రిపాజిటరీ ఏదైనా డేటా యాడ్ చేస్తారు అనుకోండి. సో సంథింగ్ ఎక్స్ డెవలపర్ ఏదో సంథింగ్ డేటా యాడ్ చేస్తారు. సో ఈ యాడ్ చేసిన డేటా ఎంత ఏమవుతుందంటే నువ్వు గిట్ ఫెచ్ అనే కమాండ్ హిట్ చేస్తే నీ సెంట్రలైజ్డ్ రిపాజిటరీ నుంచి నీ ఆరిజిన్ మాస్టర్ అనే బ్రాంచ్ లో స్టోర్ అవుతుంది. సో తర్వాత మనం ఏం చేస్తున్నాం, గిట్ పుల్ ఈజ్ ఈక్వల్ టు ఫెచ్ ప్లస్ మెర్జ్ అని కదా, అంటే నీ ఆరిజిన్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నావు, ఆరిజిన్ మాస్టర్ నుంచి మెర్జ్ అనే కమాండ్ యూజ్ చేసి నీ లోకల్ రిపాజిటరీకి అప్డేట్ చేసుకుంటావు. సో గిట్ పుల్ ఈజ్ ఈక్వల్ టు గిట్ ఫెచ్ ప్లస్ మెర్జ్. సో ఏదైనా నువ్వు గిట్ పుల్ కమాండ్ యూజ్ చేస్తే ఏమవుతుంది, డైరెక్ట్ గా కోడ్ నీ ఆరిజిన్ మాస్టర్ నుంచి లోకల్ రిపాజిటరీలో అప్డేట్ అయిపోతుంది. ఓకే, సో అగైన్ నువ్వు మళ్ళీ ఆరిజిన్ మాస్టర్ లోకి చెక్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ మెర్జ్ చేయాల్సిన అవసరం లేదు. గిట్ పుల్ అనే కమాండ్ యూజ్ చేస్తే అందుకే గిట్ పుల్ ఈజ్ ఈక్వల్ టు గిట్ ఫెచ్ ప్లస్ మెర్జ్. అంటే ఫెచ్ అంటే ఏంటి, సో నీ సెంట్రల్ రిపాజిటరీలో ఉన్న డేటాని నీ ఆరిజిన్ మాస్టర్ లో స్టోర్ చేయడానికి ఈ గిట్ ఫెచ్ అనే కమాండ్ యూజ్ చేస్తున్నాం. సో మెర్జ్ అనే కమాండ్ ఏంటి, ఈ ఆరిజిన్ మాస్టర్ అనే బ్రాంచ్ లో ఉన్న కోడ్ ని దెన్ నీ లోకల్ రిపాజిటరీకి అప్డేట్ చేసేదానికి మెర్జ్ అనే కమాండ్ యూజ్ చేస్తున్నాం. సో మెర్జ్ అనే కమాండ్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే, మెర్జ్ అనే కమాండ్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ, గిట్ మెర్జ్. ఓకే, గిట్ మెర్జ్.
సో అబ్జర్వ్ చేయండి, అంటే ఈ ఆరిజిన్ మాస్టర్ ఏంటి, ఎందుకు యూజ్ అవుతుంది? సో ఆరిజిన్ మాస్టర్ అనే దాన్ని ఎలా చెక్ చేస్తారంటే, సో ఆరిజిన్ మాస్టర్ అవి ఏంటంటే వన్ టైప్ ఆఫ్ రిమోట్ బ్రాంచెస్ అండి. సో ఆ బ్రాంచెస్ ఎలా చెక్ చేస్తారంటే గిట్ బ్రాంచ్ -r అనే కమాండ్ క్లిక్ చేస్తే మీకు ఆరిజిన్ బ్రాంచ్ ఇవన్నీ డిస్ప్లే చేస్తాయండి. సో ఆరిజిన్ మాస్టర్ ఇవన్నీ డిస్ప్లే చేస్తాయండి. సో రిమోట్ బ్రాంచెస్ అన్ని డిస్ప్లే చేస్తాయి. నార్మల్ బ్రాంచెస్ ఎలా చెక్ చేస్తున్నాం మనం, గిట్ బ్రాంచ్ అనే కమాండ్ క్లిక్ చేస్తే నార్మల్ బ్రాంచెస్ నీకు లిస్ట్ చేస్తాను. ఓకే, నార్మల్ బ్రాంచెస్ నీకు లిస్ట్ చేస్తాయి. సో ఇన్ కేస్ మీరు అన్ని బ్రాంచెస్ చెక్ చేయాలి అంటే రిమోట్ బ్రాంచెస్ దెన్ యాజ్ వెల్ as నార్మల్ బ్రాంచెస్ చెక్ చేయాలంటే కమాండ్ ఏంటంటే గిట్ బ్రాంచ్ -a. సో గిట్ బ్రాంచ్ -a అనే కమాండ్ క్లిక్ చేస్తే అన్ని బ్రాంచెస్ నీకు ఇక్కడ లిస్ట్ చేస్తాను. ఓకే, సో లీవ్ ఇట్ అండి. సో నేను చూపిస్తాను ఇవన్నీ. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో git -5 సో నాట్ git -5. సో ఈ డైరెక్ట్ లోపలికి ఎంటర్. ఓకే, సో ఇక్కడ చెక్ చేయండి. సో గిట్ బ్రాంచ్. ఓకే, సో నార్మల్ బ్రాంచెస్ మాత్రం డిస్ప్లే చేస్తాయండి. ఇన్ కేస్ నీకు ఏదైనా నార్మల్ బ్రాంచెస్ ఉంటే ఆ బ్రాంచెస్ మాత్రం డిస్ప్లే చేస్తాయి. ఓకే, ఇక్కడ ఓన్లీ మాస్టర్ అనే బ్రాంచ్ మాత్రం ఉందా? ఓకే, చెక్ చేద్దాం, నో ప్రాబ్లం. సో ఇన్ కేస్ మన సెంట్రలైజ్డ్ రిపాజిటరీ నుంచి బ్రాంచెస్ కోడ్ ఎలా కాపీ చేసుకోవాలి అంతా చెప్తాను. సో ఇప్పుడు గిట్ బ్రాంచ్ అనే కమాండ్ క్లిక్ చేస్తే నార్మల్ బ్రాంచెస్ మాత్రం డిస్ప్లే చేస్తాయి. గిట్ బ్రాంచ్ -r అనే కమాండ్ క్లిక్ చేయండి. సో ఇవన్నీ నీ రిమోట్ బ్రాంచెస్ అని. సో ఇక్కడ చూడండి, హేమంత్ అనే అతను ఒక బ్రాంచ్ నా సెంట్రలైజ్డ్ రిపాజిటరీ పుష్ చేశాడు. చెక్ చేయాలంటే కమాండ్ ఏంటంటే గిట్ బ్రాంచ్ -a. సో ఆరిజిన్ మాస్టర్ అనే దాన్ని ఎలా చెక్ చేస్తారంటే, సో ఆరిజిన్ మాస్టర్ అవి ఏంటంటే వన్ టైప్ ఆఫ్ రిమోట్ బ్రాంచెస్ అండి. సో ఆ బ్రాంచెస్ ఎలా చెక్ చేస్తారంటే గిట్ బ్రాంచ్ -r అనే కమాండ్ క్లిక్ చేస్తే మీకు ఆరిజిన్ బ్రాంచ్ ఇవన్నీ డిస్ప్లే చేస్తాయండి. సో ఆరిజిన్ మాస్టర్ ఇవన్నీ డిస్ప్లే చేస్తాయండి. సో రిమోట్ బ్రాంచెస్ అన్ని డిస్ప్లే చేస్తాయి. నార్మల్ బ్రాంచెస్ ఎలా చెక్ చేస్తున్నాం మనం, గిట్ బ్రాంచ్ అనే కమాండ్ క్లిక్ చేస్తే నార్మల్ బ్రాంచెస్ నీకు లిస్ట్ చేస్తాను. ఓకే, నార్మల్ బ్రాంచెస్ నీకు లిస్ట్ చేస్తాయి. సో ఇన్ కేస్ మీరు అన్ని బ్రాంచెస్ చెక్ చేయాలి అంటే రిమోట్ బ్రాంచెస్ దెన్ యాజ్ వెల్ as నార్మల్ బ్రాంచెస్ చెక్ చేయాలంటే కమాండ్ ఏంటంటే గిట్ బ్రాంచ్ -a. సో గిట్ బ్రాంచ్ -a అనే కమాండ్ క్లిక్ చేస్తే అన్ని బ్రాంచెస్ నీకు ఇక్కడ లిస్ట్ చేస్తాను. ఓకే, సో లీవ్ ఇట్ అండి. సో నేను చూపిస్తాను ఇవన్నీ. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో git -5 సో నాట్ git -5. సో ఈ డైరెక్ట్ లోపలికి ఎంటర్. ఓకే, సో ఇక్కడ చెక్ చేయండి. సో గిట్ బ్రాంచ్. ఓకే, సో నార్మల్ బ్రాంచెస్ మాత్రం ఇక్కడ డిస్ప్లే చేస్తాయండి. ఇన్ కేస్ నీకు ఏదైనా నార్మల్ బ్రాంచెస్ ఉంటే ఆ బ్రాంచెస్ మాత్రం ఇక్కడ డిస్ప్లే చేస్తాయి. ఓకే, ఇక్కడ ఓన్లీ మాస్టర్ అనే బ్రాంచ్ మాత్రం ఉందా? ఓకే, చెక్ చేద్దాం, నో ప్రాబ్లం. సో ఇన్ కేస్ మన సెంట్రలైజ్డ్ రిపాజిటరీ నుంచి బ్రాంచెస్ కోడ్ ఎలా కాపీ చేసుకోవాలి అంతా చెప్తాను. సో ఇప్పుడు గిట్ బ్రాంచ్ అనే కమాండ్ క్లిక్ చేస్తే నార్మల్ బ్రాంచెస్ మాత్రం డిస్ప్లే చేస్తాయి. గిట్ బ్రాంచ్ -r అనే కమాండ్ క్లిక్ చేయండి. సో ఇవన్నీ నీ రిమోట్ బ్రాంచెస్ అని. సో ఇక్కడ చూడండి, హేమంత్ అనే అతను ఒక బ్రాంచ్ నా సెంట్రలైజ్డ్ రిపాజిటరీ పుష్ చేశాడు. దెన్ భరత్ ఒక నా సెంట్రలైజ్డ్ రిపాజిటరీ ఒక బ్రాంచ్ పుష్ చేశాడు. ఇది నార్మల్ బ్రాంచ్ అండి, నా మాస్టర్ బ్రాంచ్ అండి. సో ఇది మీరు పుష్ చేసిన బ్రాంచ్ అండి. ఓకే, లీవ్ ఇట్. సో దీన్ని నా లోకల్ మిషన్ లెక్క కావాలంటే ఎలా వస్తుందో నేను చెప్తాను. ఓకే, సో ఇప్పుడు నార్మల్ గా వీటిని ఏమంటారు, రిమోట్ బ్రాంచెస్ అంటారు. సో గిట్ బ్రాంచ్ అనే కమాండ్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏదైనా నాకు బ్రాంచెస్ డిస్ప్లే చేస్తే వీటన్నిటి ఏమంటారు, నా బ్రాంచెస్ అంటారు. ఓకే, సో ఇప్పుడు మీకు గిట్ క్లోన్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అవసరం లేదనుకుంటున్నాను, గిట్ పుష్ అవసరం లేదనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ పాయింట్ చూద్దాం, ఫెచ్ ప్లస్ మెర్జ్ అనే ఆప్షన్ యూజ్ చేద్దాం. నేను ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్ గా నా సెంట్రలైజ్డ్ రిపాజిటరీకి ఎంటర్ అవుతున్నాను. సో సంథింగ్ నేను ఇక్కడ కోడ్ ని మోడిఫికేషన్ చేస్తున్నాను. సో సంథింగ్ ఇక్కడ ఏదో కోడ్ ఎగ్జిస్టింగ్ కోడ్ ఉంది కదా. సో ఎన్సిబుల్ అనే ఒక ఫైల్ ఉంది చూడండి ఇక్కడ. సో ఎన్సిబుల్ అనే ఒక ఫైల్ ఉంది కదా. సంథింగ్ దీంతో నేను ఏం చేస్తున్నా అంటే డేటాని మోడిఫికేషన్ చేస్తున్నాను. సో సంథింగ్ డేటాని ఇక్కడ మోడిఫికేషన్ చేశాను, నా ఫైల్ ని సేవ్ చేశాను. ఓకే, నా ఫైల్ ని సేవ్ చేశాను. ఏ ఫైల్, ఎన్సిబుల్ అనే ఫైల్ అండి. ఓకే, ఫైల్ నేమ్ ఏంటి, ఎన్సిబుల్. సో ఇప్పుడు ఇక్కడ సో ls సో క్యాట్ ఎన్సిబుల్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, క్యాట్ ఎన్సిబుల్. సో ప్రీవియస్ డేటా మాత్రం నాకు ఇక్కడ డిస్ప్లే వస్తుంది. ఇప్పుడు నేను గిట్ పుల్, సో గిట్ పుల్ అనే కమాండ్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఆ సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో మోడిఫికేషన్ చేసిన డేటా, సో మోడిఫికేషన్ చేసిన డేటా అనేది నా లోకల్ రిపాజిటరీకి అప్డేట్ అయింది. ఇప్పుడు చూడండి, క్యాట్ ఎన్సిబుల్ అనే కమాండ్ క్లిక్ చేయండి. సో ఆ డేటా సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో ఉన్న డేటా నీకు ఇక్కడ డిస్ప్లే చేసిందా లేదండి. సో నువ్వు గిట్ పుల్ అనే కమాండ్ క్లిక్ చేయకుండా ఈ డేటా నీకు ఇక్కడ డిస్ప్లే చేయదండి. ఓకే,
ఎనీథింగ్ నువ్వు ఇప్పుడు పుష్ చేస్తావునా, ఇక్కడ ఏదైనా ఫైల్స్ క్రియేట్ చేసి నువ్వు పుష్ చేస్తావునా, ఆ సెంట్రలైజ్డ్ రిపాజిటరీ రిజెక్ట్ చేస్తాను. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఏదైనా న్యూ ఫైల్ క్రియేట్ చేసినా, సో అదే నువ్వు గిట్ పుల్ అనే కమాండ్ యూజ్ చేస్తే ఇక్కడికి యాడ్ అవుతుంది. ఓకే, గిట్ పుల్ కమాండ్ మనం ఆల్రెడీ చూసామండి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఫెచ్ ఏం జరుగుతుంది, మెర్జ్ ఏం జరుగుతుంది. సో ఎలా జరుగుతుంది, ఎలా పుల్ చేసుకుంటాను చూడండి ఇక్కడ. సో డైరెక్ట్ కమాండ్ ఇచ్చేసామండి, గిట్ పుల్ అనే కమాండ్ యూజ్ చేసాం, జరిగిందండి ఎవ్రీథింగ్ ఓకే. సో నీ లోకల్ రిపాజిటరీ అప్డేట్ అయింది. ఇప్పుడు ఫెచ్ ఎలా జరుగుతుంది, మెర్జ్ ఎలా జరుగుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సేమ్ ఫైల్ ని, సో సేమ్ ఫైల్ ఆర్ డిఫరెంట్ ఫైల్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నో ప్రాబ్లం. సో నేను ఏం చేస్తానంటే సేమ్ ఫైల్ ని సంథింగ్ మళ్ళీ నేను డేటా యాడ్ చేశాను, సంథింగ్ మోడిఫికేషన్ చేశాను. ఓకే, డేటా మోడిఫికేషన్ చేశాను. అయ్యో లైనక్స్ కాదు కదా. సో ఇక్కడ నేను డేటాని మోడిఫికేషన్ చేశాను, కమిట్ చేశాను. సో అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు నేను డైరెక్ట్ గా గిట్ పుల్ అనే కమాండ్ యూజ్ చేస్తే నా లోకల్ రిపాజిటరీ అప్డేట్ అయిపోతుంది. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను ఏం చేస్తున్నానంటే గిట్ ఫెచ్ అనే కమాండ్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, గిట్ ఫెచ్. సో గిట్ ఫెచ్ అనే కమాండ్ యూజ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో గిట్ ఫెచ్ అనే కమాండ్ యూజ్ చేస్తున్నాను. ఏదైతే డేటా అంటే నీ సెంట్రలైజ్డ్ రిపాజిటరీ నువ్వు మోడిఫికేషన్ చేసావు కదా, ఆ మోడిఫికేషన్ చేసి డేటా అంతా ఏమవుతుందంటే నీకు ఇక్కడ రిమోట్ బ్రాంచ్ లో స్టోర్ అవుతుంది చూడండి ఇక్కడ. సో గిట్ బ్రాంచ్ ఆర్ కమాండ్ క్లిక్ చేయండి, ఆరిజాన్ మాస్టర్. సో ఆరిజాన్ మాస్టర్, ఈ ఆరిజాన్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. కావాలంటే చెక్ చేయండి. సో మనం బ్రాంచెస్ ఎలా చెక్ చేస్తామండి, ఆ బ్రాంచ్ లో, ఆ పర్టికులర్ బ్రాంచ్ లో ఎంతవరకు కోడ్ ఉంది ఎవ్రీథింగ్ ఎలా చెక్ చేస్తాం. గిట్ షో ఆ బ్రాంచ్ నేమ్ గిట్ చేస్తే నీకు ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తారు చూడండి ఇక్కడ. సో గిట్ షో ఆరిజిన్ మాస్టర్ అనే బ్రాంచ్ నేమ్ గిట్ చేశాను. దాని ఇక్కడ చూడండి, అప్డేట్ ఎన్సిబుల్ ఫైల్ అప్డేట్ చేసాం. ఎప్పుడు అప్డేట్ చేసాం, 756 అప్డేట్ చేసాం. దెన్ ఎవరు అప్డేట్ చేశారో ఆ యూజర్ నేమ్ ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే వస్తుంది. డైరెక్ట్ గా సెంట్రల్ రిపాజిటరీ అప్డేట్ చేస్తాం కాబట్టి ఆ యూజర్ నేమ్ ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. దాని ఇక్కడ చూడండి, ప్రీవియస్ గా నాకు డేటా ఏంటి, ఈ 2 లైన్స్ ఉంది. తర్వాత నేను ఏం చేశాను, ఈ డేటా అనేది యాడ్ చేస్తానండి. ఓకే, ఈ డేటా అనేది యాడ్ చేస్తాను. సో అప్డేట్ అయిందా లేదా అండి అంటే ఇప్పుడు మీరు లోకల్ మిషన్ లో చెక్ చేయండి, ఎల్ఎస్ అనే కమాండ్ యూజ్ చేయండి. ఎన్సిబుల్ అనే ఫైల్ ఉందండి. సో మనకి ఇక్కడ ఎన్సిబుల్ అనే ఫైల్ ఉంది, బట్ క్యాట్ చేయండి. సో క్యాట్ ఎన్సిబుల్, బట్ డేటా అనేది అప్డేట్ అవ్వలేదండి. సో గిట్ ఫెచ్ అనే కమాండ్ ఏంటి, ఓన్లీ నీ సెంట్రల్ రిపాజిటరీ లోంచి ఓన్లీ ఈ ఆరిజిన్ మాస్టర్ లోని స్టోర్ అవుతుంది. ఓకే, ఆరిజిన్ మాస్టర్ లోని స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఆరిజిన్ మాస్టర్ నుంచి నా లోకల్ రిపాజిటరీకి అప్డేట్ అవ్వాలంటే, సో ఆరిజిన్ మాస్టర్ నుంచి నీ లోకల్ రిపాజిటరీకి అప్డేట్ అవ్వాలంటే, సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో గిట్ మెర్జ్ అనే కమాండ్ ఇచ్చాను. సో గిట్ మెర్జ్ దెన్ ఆరిజిన్. సో ఆరిజిన్ మాస్టర్. సో ఆరిజిన్ మాస్టర్. ఓకే, MERG. ఓకే, ఆరిజిన్ అండి, RI ఆరిజిన్. ఓకే, ఆరిజిన్ మాస్టర్. సో ఇప్పుడు చూడండి, ఎన్సిబుల్ అనే ఫైల్ యాడ్ అయింది. సో ఇప్పుడు చెక్ చేయండి, క్యాట్ ఎన్సిబుల్. డేటా యాడ్ అయిందా లేదా అండి. ఏదర్ గిట్ పుల్ ఇచ్చే బదులు ఇలాగనే చేయొచ్చండి. సో ఏంటి అడ్వాంటేజ్ ఏంటి, సో డైరెక్ట్ గా నువ్వు సెంట్రలైజ్డ్ డిపాజిట్ లోంచి లోకల్ మిషన్ లోకి పుల్ చేయకుండా జస్ట్ నువ్వు ఆరిజిన్ బ్రాంచ్ లో స్టోర్ చేసుకొని దెన్ ఆరిజిన్ బ్రాంచ్ నుంచి నీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నీ లోకల్ మిషన్ లోకి మెర్జ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎవరికైనా ఇంకా ఏదైనా కమాండ్స్ డౌట్ ఉన్నాయా. సో ఇవి మెయిన్ కమాండ్స్ అండి. సో మీకు ఇంటర్వ్యూలో అడగచ్చండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గిట్ ఫెచ్ అండ్ గిట్ పుల్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గిట్ ఫెచ్ అండ్ గిట్ పుల్. సో ఎనీవన్ ఎవరైనా చెప్పగలుగుతారా గిట్ ఫెచ్ కి గిట్ పుల్ కి డిఫరెన్స్ ఏంటి. సో ఇంపార్టెంట్ అంటే అమెండ్ కమాండ్ చెప్తాను. సో అమెండ్ కమాండ్ ఏంటంటే, ఇప్పుడు సంథింగ్ మీరు ఏదో ఒక ఫైల్ క్రియేట్ చేశారు, దెన్ ఆ ఫైల్ ని యాడ్ చేశారు, దెన్ కమిట్ చేసేసారండి. సో కమిట్ అనే కమాండ్ యూజ్ చేసి కూడా కమిట్ చేశారు. సో కమిట్ చేస్తారు అంటే నీ లోకల్ రిపాజిటరీలో లాగ్స్ అన్ని స్టోర్ అయిపోయాయి. సో గిట్ లాగ్ అనే కమాండ్ యూజ్ చేస్తే నీకు లాగ్స్ అన్ని స్టోర్ అయిపోయాయి. సో ఇప్పుడు ఏంటంటే బై మిస్టేక్ మీరు ఏదో కమిట్ చేసేసారు. సో కమిట్ మెసేజ్ ని మీరు ఏదో ఇవ్వాలనుకున్నారండి. సో కమిట్ మెసేజ్ సంథింగ్ ఏదో ఇవ్వాలనుకున్నారు, బై మిస్టేక్ ఏదో కమిట్ మెసేజ్ ఏదో ఇచ్చేసారండి. అంటే లేటెస్ట్ గా కమిట్ చేసిన కమిట్ కి మీరు మెసేజ్ ని మోడిఫికేషన్ చేయాలంటే చేయకూడదు అంటే చేయించండి. ఓన్లీ లేటెస్ట్ దానికి మాత్రం చేయించండి. సో ఇప్పుడు మీరు 10 కమిట్స్ ఉన్నాయి అనుకోండి. సో కమిట్ 1, కమిట్ 2, కమిట్ 3 ఇలా నెంబర్ ఆఫ్ కమిట్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి లేటెస్ట్ కమిట్ అనుకోండి. సో ఈ లేటెస్ట్ కమిట్ కి కమిట్ మెసేజ్ అంటే మనం గిట్ లాగానే కమాండ్ క్లిక్ చేస్తే కమిట్ మెసేజ్ ఇక్కడ డిస్ప్లే వస్తుంది కదా, ఆ కమిట్ మెసేజ్ మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. సో ఎలా చేంజ్ చేసుకోవచ్చు చూడండి, ఓన్లీ లేటెస్ట్ అండి. అంటే దీనికి కూడా చేంజ్ చేసుకోవచ్చా, దీనికి కూడా చేంజ్ చేసుకోవచ్చు అలా కాదండి. ఓన్లీ లేటెస్ట్ కమిట్ ఐడి, ఓన్లీ హెడ్ ఫైల్ మాత్రమే నువ్వు కమిట్ మెసేజ్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేసుకోవచ్చు చూడండి. సో ఇక్కడ చూడండి, సో క్లియర్ ద స్క్రీన్.
సో ఇక్కడ నేను మాస్టర్ ఐఫన్ 1 బ్రాంచ్ లో ఉన్నాను. ఓకే, లీవ్ ఇట్. ఏ బ్రాంచ్ లో ఉన్న ప్రాబ్లం లేదు, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో మాస్టర్ ఐఫన్ 1 బ్రాంచ్ లో ఉన్నాను కదా. సో ls ఇక్కడ నాకు ఏదో సంథింగ్ ఏదో ఫైల్స్ ఉన్నాయి. సో గిట్ స్టేటస్, ఓకే, సంథింగ్ ఈ ఫైల్స్ అన్నిటిని యాడ్ చేసేసండి, లీవ్ ఇట్. సో సంథింగ్ యాడ్ చేసేసండి ఈ ఫైల్స్ అన్నిటిని. చూడండి ఇక్కడ అన్ని ఫైల్స్ యాడ్ అయిపోయి దెన్ ఇక్కడ నేను కమిట్ చేస్తున్నాను. సో గిట్ కమిట్ ఐఫన్ m. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను శాంపిల్ కమిట్, సో సంథింగ్ ఇక్కడ శాంపిల్ కమిట్ ఇలా ఇచ్చేసాను. సో శాంపిల్ కమిట్ అని ఇచ్చాను. ఓకే, కమిట్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు లాగ్ కమాండ్ చెక్ చేస్తే ఏంటి, సో ఇక్కడ లాగ్స్ అని మనకు డిస్ప్లే చేస్తాను. సో శాంపిల్ కమిట్ ఇలా లాగ్ మెసేజ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా. ఈ మెసేజ్ ని నేను ఏంటంటే చేంజ్ చేసుకోవాలండి. ఈ కమిట్ మెసేజ్ అది ఇది లేటెస్ట్ గా కమిట్ చేసింది కదండి, ఈ మెసేజ్ ని చేంజ్ చేసుకోవాలి. అలాంటప్పుడు నేను ఏంటంటే అమెండ్ అనే కమాండ్ యూజ్ చేస్తాను. సో అమెండ్ సో మీకు ఇక్కడ కనిపించదు, చూడండి ఇక్కడ. సో git log -1 లైన్. సో దీని యొక్క కమిట్ మెసేజ్ నేను చేంజ్ చేసుకోవాలి. శాంపిల్ కమిట్ ని నేను చేంజ్ చేయాలండి. సో అమెండ్ అనే కమాండ్ యూజ్ చేస్తాను. అమెండ్ కమాండ్ ఏంటంటే git commit, సో git commit -amend. సో git commit -amend దెన్ -m. సో -m అంటే మెసేజ్ అండి. దాని ఇక్కడ చూడండి సంథింగ్ మీరు ఏ మెసేజ్ కావాలంటే మెసేజ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను శాంపిల్ కమిట్ అని ఇస్తున్నాను. సో శాంపిల్ కమిట్. సో చెక్ చేయండి ఇప్పుడు. సో గిట్ లాగ్ -1 లైన్ కమాండ్ యూజ్ చేసి చెక్ చేయండి. సో శాంపిల్ కమిట్. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా ట్రై చేయండి, ఇన్ కేస్ మీరు ఏదైనా డిఫరెంట్ సో ఇప్పుడు చూడండి శాంపిల్ ఫైల్ అని ఇస్తున్నాను. సో శాంపిల్ ఫైల్స్ అని ఇస్తున్నాను. సో ఇన్ కేస్ నాకు దీనికి చేంజ్ చేయాలనుకోండి. సో చూడండి ఇక్కడ. సో కమిట్ ఐడి గిట్ చేయండి, బట్ యాక్సెప్ట్ చేయదండి. ఓకే, సో అసలు నువ్వు కమిట్ ఐడి హిట్ చేస్తే యాక్సెప్ట్ చేయదండి. ఓన్లీ లేటెస్ట్ కమిట్ ఐడికి మాత్రమే నీకు చేంజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఓన్లీ లేటెస్ట్ కమిట్ ఐడికి మాత్రం నువ్వు చేంజ్ చేసుకోవచ్చు అండి. గిట్ కమిట్ -amend దెన్ -m సమ్ శాంపిల్ మెసేజ్ అండి. సో ఎనీథింగ్ నువ్వు ఏదైనా లేటెస్ట్ గా కమిట్ చేసిన ఫైల్ కి డేటా చేంజ్ చేసుకోవాలంటే గిట్ కమిట్ -amend దెన్ -m సమ్ మెసేజ్ అండి. ఓకే, మోడిఫైడ్ మెసేజ్. సో ఈ కమాండ్ క్లిక్ చేస్తే నీకు ఏంటి, ఆ లేటెస్ట్ కమిట్ ఐడికి మాత్రం నీకు మెసేజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా చెర్రీ పిక్ ఇవన్నీ ఉన్నాయండి, టుమారో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో టుమారో బిట్ బకెట్ రిపాజిటరీ, దెన్ అదే విధంగా బిట్ బకెట్ రిపాజిటరీకి ఎలా పుష్ చేస్తాను గిట్ యూజ్ చేసి. ఓకే, ఇవన్నీ పార్ట్స్ అన్ని టుమారో డిస్కస్ చేసుకుందాం.